నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మిత్రులారా, ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మీరు వచ్చారు. నేను మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరంలో ఆ రోజు నిర్ణయం తీసుకున్నా కాబట్టి మిత్రులారా, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం. ఆ తర్వాత చూసినట్లయితే మరి నేను వచ్చినప్పుడైతే లాక్డౌన్ కానీ కరోనా కానీ ఏమీ లేదు. మంచి మంచి ఉద్యోగాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి తరుణంలో నెక్స్ట్ మనీని నమ్ముకున్నటువంటి వాళ్లకు ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది మిత్రులారా. అయితే ఇక్కడ మనము ఎలాంటి ప్రోడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు, డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం లేదు, పీవీ బీవీలు రైటు లెఫ్ట్ సీలింగ్ ట్రిమ్మింగ్ టెన్షన్స్ లేదు. అయితే ఫ్రెండ్స్, ఓపెన్ మైండ్ తోటి పాజిటివ్ మైండ్ తోటి మీరు ఆలకించండి. ఒక పేపరు పెన్ను తీసుకొని ఏదైనా అర్థం కాకపోతే నోట్ చేసుకోండి. ఈరోజు ప్రోగ్రామ్ చివరిలోనే మీరు హ్యాండ్ రైజ్ చేసి క్లారిటీ తీసుకోండి. మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. లేదు నచ్చలేదు, ఏమి ప్రాబ్లం లేదు. ఈరోజు మీకు ఏ పాయింట్ క్లారిటీ కావాలో తీసుకోండి, లేదా మీ సీనియర్ ద్వారా మీరు ఆ క్లారిటీ తీసుకోండి. ప్రోగ్రామ్స్ రావడానికి డబ్బులు కానీ ఏమీ లేదు ఫ్రెండ్స్. కాబట్టి మీరు పాజిటివ్ మైండ్ తోటి ఉండండి, ఓపెన్ మైండ్ తోటి ఉండండి. దాని తర్వాత మీకు ఎలాంటి కాల్స్ వచ్చినా అటెండ్ చేయకండి. ఎందుకంటే మీరు ఈరోజు జీవితంలో మర్చిపోలేని మరపురాని రోజుగా మారిపోయేది ఉంది. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వినండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకోసం మీరు ఒక 1 అవర్ కేటాయించుకోండి ఫ్రెండ్స్. సో ప్రోగ్రాంలో మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి, మీకు డిస్టర్బెన్స్ ఉండకుండా వినగలుగుతారు. ఆ తర్వాత మీ మొబైల్ను హారిజంటల్గా ఉంచండి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఆధారపడ్డదని భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ మిత్రులారా. ఏమేం విప్లవాలు ఎలా తెచ్చింది అనేది మీరు చాలా క్లియర్గా నోట్ చేసుకోండి, వినండి. చూడండి మిత్రులారా, ఇక్కడ ఇది టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యాపారం. డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి చూసినట్లయితే భారతదేశమైనా ప్రపంచవ్యాప్తంగా అయినా కూడా ప్రోడక్ట్ బేస్డ్. డౌట్ లేదు మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్లో దొరికే ప్రోడక్ట్స్ ట్రెడిషనల్ మార్కెట్లో దొరకవు. అయితే కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్, కొన్ని అగ్రి ప్రోడక్ట్స్, కొన్ని హెల్త్ ప్రోడక్ట్స్ చేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ లేకుండా టెక్నాలజీని డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చింది. సర్వీసుల దృష్ట్యా మనము ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్, ఓలా, హోటల్లో ఉండాలనుకున్నప్పుడు ఓయో హోటల్స్, ఇలా ఎన్నో రకాలైనటువంటి టెక్నాలజీ యాప్స్. అయితే మిత్రులారా, అదేవిధంగా ఇది కూడా ఒక టెక్నాలజీ యాప్. నెక్స్ట్ మనీ యాప్ అంటే ఇది ఒక ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్, అంటే ఆదాయాలకు, ఎన్నో రకాల ఆదాయాలకు ఒక అవకాశం ఉన్నటువంటి టెక్నాలజీ యాప్. ఇది మన మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత చూసినట్లయితే ఇది మొత్తం కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ మిత్రులారా. ఇప్పుడు మనం అనుకున్నటువంటి యాప్స్ అన్నీ కూడా B2C. ఇది మనకు 1 జనవరి 2017 లాంచ్ అయింది B2Bగా. మిత్రులారా, ఏవైతే మనం అనుకున్నామో ఇప్పటివరకు మన అవసరాల రీత్యా వాడుకున్నామో అవన్నీ కూడా కస్టమర్స్ను తయారు చేస్తూ ఉన్నాయి. వాటికి మనం ప్రోడక్టు, మనకు అక్కడ ఎలాంటి ఎదుగు బొదుగు ఏమీ లేదు. కానీ వచ్చిన ప్రాఫిట్ను వాళ్ళే తీసుకుంటా ఉన్నారు. అదే పని చేసినప్పుడు వచ్చిన లాభాల్లో 10% 90%, అంటే 10% కంపెనీకి, 90% మనకుంది. అందుకే మిత్రులారా, ఇక్కడ ఒక అన్లిమిటెడ్ ఇన్కమ్కు అవకాశం ఉంది. ఇక మరి B2Bలో మనము ఎదుగుదల ఉంది. కారణం
ఈ సిస్టమ్ను తయారు చేశారు. అలా B2Cలో కనుక చూసినట్లయితే మనం మాట్లాడేటటువంటి పేటిఎం కూడా 15 సంవత్సరాలు అవుతుంది మిత్రులారా. ఇక B2Cలో ఉన్న కంపెనీలలో చాలా కంపెనీల్లో వారెన్ బఫెట్ గారు కూడా పార్ట్నర్గా ఉన్నారు. కానీ నెక్స్ట్ మనీలో ఇది జస్ట్ రేపు 7th యానివర్సరీ అవుతా ఉంది, కంపెనీ యానివర్సరీ. కానీ నెక్స్ట్ మనీ వచ్చింది 1 జనవరి. ఈ 3.5 సంవత్సరాలు, రేపు జనవరి వస్తే 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి మిత్రులారా ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. ఇది కేవలం ఒక చిన్న బేబీ మాత్రమే. మరి 90% మనకు ఒక పేఅవుట్ అనేది తయారు చేయడం జరిగింది B2Bలో. కాబట్టి ఎంత శ్రద్ధగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. దాని తర్వాత చూసినట్లయితే ఏ ఒక్క కంపెనీ కూడా ఈరోజు వరకు ఆలోచన చేయలే మన కోసం. గొప్పవాళ్ళు గొప్ప కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వ్యక్తి గొప్ప కావడానికి మార్గాలు లేవు. కరోనా వచ్చిన తర్వాత ఇంకా చాలా తగ్గిపోయినాయి మిత్రులారా. మరి నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతదేశ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు 457 కంపెనీస్ ఉన్నాయి. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. సర్వీస్ సెక్టార్లో మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. మీరు కావాలనుకుంటే గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ అక్కడ 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. సో మిత్రులారా, ఇంగ్లీష్ పైన పట్టున్న వాళ్ళతోటి మీరు ఆ గైడ్లైన్స్ను చదివించుకోండి ఒకసారి. ఎందుకంటే క్యాష్ బ్యాక్ వచ్చినంత మాత్రాన కూడా మాది కూడా అదే అని చెప్తా ఉంటారు. చెప్పిన కంపెనీలు నిన్న మొన్నటి రోజులలో కూడా మనకు కనుమరుగైపోయాయి. కాబట్టి చాలా క్లియర్గా భారత ప్రభుత్వము గైడ్లైన్స్ తయారు చేసింది. 2016 కంటే ముందు నష్టపోయామంటే అర్థం ఉంది. కానీ 2016 తర్వాత నష్టపోతే అది మన స్వకృపరాధమే అవుతుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు. పెట్టుబడి ద్వారా మనకు రోజు ₹1 ఇస్తాన్నా అది ఒక బర్డన్ అయిపోతుంది, కంపెనీకి లయబిలిటీ అయిపోతుంది. కొంతకాలానికి ఇవ్వలేకపోతే మనను కట్టినటువంటి వాళ్ళు మన పీకల పైన కూర్చునే ప్రమాదం ఉంది. సో మిత్రులారా, ఇక్కడ ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. దాని తర్వాత చూసినట్లయితే 457 కంపెనీల్లో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. సీనియర్స్ పరిస్థితి ఈరోజు ఒక సేల్స్ మెన్స్ అయిపోయారు. ఆ తర్వాత చూసినట్లయితే ప్రోడక్ట్లో దమ్ముంటే మనం ఎలాగూ కొంటాం, కానీ బలవంతంగా ప్రోడక్ట్ కొంటేనే అని గొల్లాలు పెట్టడం ద్వారా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం గతంలో. ఇక్కడ మనం ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు, సర్వీసెస్ కూడా వాడాల్సిన అవసరము లేదు, మన ఇష్టం మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే డోర్ టు డోర్ వెళ్ళి ప్రోడక్ట్లు మోసుకపోయాల్సిన పరిస్థితి కూడా లేదు మనకి. ఇక్కడ ఇన్స్టెంట్గా వాళ్ళు వాళ్ళ యాప్ ద్వారా వాళ్ళ సర్వీసెస్ వాడుకోవచ్చు, డిజిటల్ సర్వీసెస్. తర్వాత మిత్రులారా, ఎవరేం పని చేసినప్పటికీ ప్రధానమైనటువంటి డబ్బు కోసమే. మరి ఒక్కసారి ఆలోచన చేస్తే మనకంటూ ఒక పేఅవుట్ కట్ ఆఫ్ డేటు లేదు మిత్రులారా. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు 24/7 మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తూ ఉంది. సో మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక నిమిషం కాలంలో 10 సెకండ్స్ కాలంలో మనకు డబ్బులు మన అకౌంట్ క్రెడిట్ అయిపోతూ ఉన్నాయి. వెంటనే మీరు ఏటీఎం నుంచి తీసేసుకోవచ్చు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే. దానికి నిదర్శనమే మిత్రులారా ఫాస్ట్ గ్రోతింగ్ అవుతా ఉంది. నేను చెప్పాను మీకు, గత సంవత్సరం 3వ తారీఖు అక్టోబర్ 2019 ఆ రోజు నేను ఒక్కడనే నైట్ మీటింగ్ వెళ్ళా. నెక్స్ట్ డే నుంచి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు 53,000 మంది మిత్రులారా, 53,000 క్రాస్ అయిపోయింది. మరి నేను గొప్పవాడిని అవుతే మరి ఎక్కడ నేను పని చేసినో అక్కడ ఈ టీం వచ్చి ఉండాలి. కానీ నెక్స్ట్ మనీలోనే వచ్చిందంటే ఈరోజు ప్రజలు దీన్ని ఆమోదిస్తూ ఉన్నారు, అర్థం చేసుకుంటా ఉన్నారు. కొంత స్టార్టింగ్లో కన్ఫ్యూజన్ జరిగింది, అర్థం కాలేదు. కానీ దినదినం అందరూ అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ తర్వాత మిత్రులారా, ఇప్పటి వరకు ఫార్ములా కంపెనీలో ఒక్క ఫార్ములా ఏం మార్చలేదండి. 1వ తారీఖు జనవరి 2017 నుంచి తీసుకుంటే ఈ రోజు వరకు కంపెనీ ఫార్ములా మారలేదండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎన్నో రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ఇందులో ప్రధానమైనటువంటి ఇన్కమ్ 178 CR అని చెప్తా ఉంటాం. యాక్చువల్గా ఈ 178 CR అనేది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్.
అంటే టీం తయారు చేస్తున్నాం ఇప్పుడు మనం. ఇంకా ఒరిజినల్ పిక్చర్ స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ఇక న్యూస్ రీల్లోనే ఉన్నాం మనం. మరి ఎన్నో రకాల ఆదాయాలు, మీరు ఆశ్చర్యపోయేటటువంటి ఆదాయాలు ఇందులో ఉన్నాయి. ఎవరైతే నమ్ముతా ఉన్నారో వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. ఎవరైతే దాన్ని అపార్థం చేసుకుంటా ఉన్నారో వాళ్ళు ఆగమైపోతూ ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మీకు చాయిస్ మీకే ఉంది. మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. కానీ మీరు తీసుకునే మీ నిర్ణయము మీ భార్య బిడ్డల భవిష్యత్తు పైన ఆధారపడ్డది. కాబట్టి కూల్ మైండ్ తోటి మీరు డిసిషన్ తీసుకోండి అనేదే నా యొక్క అభిప్రాయం. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ ఎవరికైనా కూడా ఈ యాప్ను ప్రమోట్ చేయొచ్చు. దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి యూజరు, ఒకటి అర్నర్. అర్నర్ కావాలనుకుంటే పని చేయాలి. మనం బ్రతకడానికి రోజుకు 10 గంటలు పని చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రశ్నార్థకంగానే ఉంది మన జీవితాలు. కానీ ఇక్కడ మిత్రులారా, రోజుకు 2 గంటల సమయం కనుక మీరు ఇవ్వగలిగితే అనతి కాలంలోనే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపలనే మన జీవితంలో ఇంకా ఏ పని కూడా చేయవలసిన అవసరం లేదు. ఆ దిశగా నేను ప్రయాణం చేస్తా ఉన్నా. ఈరోజు ప్రోగ్రాం చివరిలో మీకు నేను షో చేస్తాను. సో మిత్రులారా, నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రాలేదు, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి రాలేదు. కేవలం నాకు ఏమి మంచి జరుగుతుందో జరిగిందో అది చెప్పడానికి మాత్రమే వచ్చా, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనము యూజర్గా కనుక చూసినట్లయితే ఎవరి అలవాట్లను మనం మార్చాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే వస్తువులు వాడుతూ ఉన్నారో, ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉందనుకోండి, మీరు లక్స్ సబ్బుతోటే స్నానం చేయండి. కానీ మీకు డబ్బులు పొదుపు అవుతూ ఉంది. బలవంతంగా వేరేలాగా మనము అలవాట్లు మార్చాల్సిన అవసరం లేదు. బలవంతంగా మీరు లక్స్ సబ్బు మానేయండి, మా సబ్బు పెట్టుకోండి అని బలవంతంగా మీకు ప్రోడక్ట్ అంటగట్టాల్సిన అవసరం లేదు. మీరు మొహమాటానికి కొనవలసిన అవసరం లేదు మిత్రులారా. చాలా ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ వచ్చింది. కాబట్టి ఎవరి అలవాట్లను మార్చకుండా వస్తువులే కాకుండా బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము, రీఛార్జు, ఇవన్నిటిపైన కూడా మనకు రాబోయే రోజులలో ఇంకా ఎన్నో యాడ్ అయ్యేది ఉంది. ఇది డెవలపింగ్ యాప్ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి అర్నర్ కూడా చూసినట్లయితే ఇంటి దగ్గర కూర్చొని చేయొచ్చు మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు బాగుపడాలనేది ఒక ఆలోచన మీకుంటే డెఫినెట్గా ఇక్కడ మీరు ఆకాశానికి ఎదిగే అవకాశం ఉంది. దాని తర్వాత చూసినట్లయితే ఏ కంపెనీ యొక్క బాగు అయినా, సీనియర్ యొక్క డెవలప్మెంట్ అయినా ఆ మీటింగ్స్, ట్రైనింగ్స్ పైనే ఆధారపడుతుంది. అందుకే గతంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి మనం ఆ మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. కానీ మిత్రులారా, ఈరోజు రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు అంటే ఎక్స్పెండిచర్ జీరో. చూడండి, సమాజం మారుతూ ఉంది, మనం మారాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇకపోతే మిత్రులారా, యావత్ ప్రపంచమంతా ఒక సైడు, మన కుటుంబం ఒక సైడు. మరి అలాంటి ఒక కుటుంబానికి కూడా ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది ఇందులో. ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు చాలా చిన్న టీం, 10 నుంచి 20 వేల రూపాయలు కమిషన్ రానటువంటి ఒక చిన్న టీం, అనుకోని పరిస్థితుల్లో క్యాన్సర్ చేత అతను చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షలాది రూపాయలు వెళ్తూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే మిత్రులారా, రైటు లెఫ్ట్ కానీ, బీవీ కానీ, సీలింగ్ ట్రిమ్మింగ్ కానీ, గొల్లాలు లేనటువంటి సిస్టమ్ తయారు చేయబడ్డది అభిషేక్ కుమార్ బర్మన్ ద్వారా. సో ఇక్కడ మనం ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాం, మన సమయం ఎక్కడ వెళ్తూ ఉంది, ఎవరికి వాళ్ళ మనము అర్థం చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నం అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ చేయండి. ఈరోజు మీరు దీని గురించి ఆలోచన చేయండి. దాని తర్వాత చూసినట్లయితే రాయండి అక్కడ ప్రొఫైల్. కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. మరి కంపెనీ రథసారథి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. ఐటీ కంపెనీగా 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది మిత్రులారా. ఇంతకుముందే వెంకట్ సార్ చెప్పారు, 11వ తారీఖు రోజు వీలవుతే టికెట్ కూడా మీరు బుక్ చేసుకున్నట్లయితే 99 రూపాయలతోటి ఆ రోజు సాయంకాలము మనం యానివర్సరీ డిజిటల్ సిస్టమ్ ద్వారా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు వెంటనే టికెట్ బుక్ చేసుకున్నట్లయితే మనం కంపెనీని ప్రత్యక్షంగా మనం చూసే అవకాశం ఉంది డిజిటల్ సిస్టమ్ ద్వారా. ఇకపోతే మిత్రులారా, ఈ యొక్క జర్నీ లోపల
అంటే ఇప్పుడు 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 8వ సంవత్సరంలో అడుగిడుతున్నాం మనం. ఈ సందర్భంగా కంపెనీ మనకు ఎవరైతే 5 ప్రైమ్ అచీవర్ చేస్తారో సిల్వర్ కాయిన్, ఎవరైతే 10 చేస్తారో గోల్డ్ కాయిన్, ఎవరైతే 20 చేస్తారో వాళ్ళకు ఒక ఆర్టీపీ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మీరు తలుసుకుంటే ఈరోజు 9వ తారీఖు, రేపు 10, 11 ఈ కాలంలో మీరు సాధించే అవకాశం ఉంది. మన మధ్యలో సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇకపోతే మిత్రులారా, మరి ఈ 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 8వ సంవత్సరంలో అడుగిడుతున్న శుభ సందర్భంలో మరి కంపెనీ ఇప్పటివరకు మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. మరి ఆ తర్వాత చూసినట్లయితే భారత ప్రభుత్వం కూడా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా సర్టిఫికేట్ ఆన్ కమిట్మెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పింది. అయితే మిత్రులారా, మరి ఒక ఐటీ కంపెనీగా ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది 2017న? ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. అప్పుడు మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కు ఈ కంపెనీ కూడా ఇన్విటేషన్ వచ్చింది. అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఢిల్లీ వెళ్ళారు. అయితే మిత్రులారా, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూస్తే గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టారు B2C. మిత్రులారా, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు ఈరోజు ఎంతోమంది జీవితాలను మార్చింది. అందులో నేను ఒకడిని. మరి మిత్రులారా, ఇంటి దగ్గర ఉండి అబ్బో 1 lakh రూపీ ఇన్కమ్ నేను తీసుకుంటా ఉన్నా, నా టీంలో ఎంతోమంది తీసుకుంటా ఉన్నారు. సో ఎంత అడ్వాంటేజ్ తయారైంది, ఎంత సిస్టమ్ గొప్పగా తయారైంది. మరి అది ఎలా సాధ్యమైందని చూసినట్లయితే B2Cలో వాళ్ళు తీసుకునే ప్రాఫిట్లో 10%, 90%. సో అవన్నీ చూద్దాం మనం ఎలా వస్తుంది. అయితే మిత్రులారా, కంపెనీ విజయాన్ని చూసినట్లయితే ఈరోజు భారతదేశంలో, రాబోయే రోజులలో యావత్ ప్రపంచంలో, ఎందుకంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి దేశంలో వాడుతూనే ఉంటారు. కాబట్టి నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. మరి నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఓపెన్ వాలెట్ బ్యాంక్. అయితే మిత్రులారా, ఈరోజు ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, ఓపెన్ అవుతుంది. అయితే ఆ ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంది మొదలు అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొందరికి తెలుసు, అందరి గురించి మాట సభాముఖంగా చెప్తా ఉన్న మీటింగ్ కాబట్టి. ఈరోజు మనం ఏదైతే పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే వాడుతూ ఉన్నామో అలా దీన్ని వాడలేం. తర్వాత రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఇచ్చినాక వాడవచ్చు. అయితే మిత్రులారా, మరి అది వాడుకోవడానికి ప్రత్యక్షంగా కూడా మనకు యాప్స్ మన మొబైల్లో ఉన్నాయి. ఇకపోతే పరోక్షంగా చూసినా మన కష్టార్జితం అనేది సేమ్ టైంలో బిలో 1 minute లోపల మన అకౌంట్లో తీసుకునే గొప్ప అవకాశం ఉంది. ఇక పోయినట్లయితే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ మిత్రులారా, ఇది ఎక్కడ కూడా లేదు. అర్థం చేసుకోండి, ఈ విషయము మనను ఓనర్గా చేసే వాళ్ళు ఎక్కడ లేరు. కానీ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లోనే, అంటే మొత్తం నెంబర్ 1గా కావాలి, ఉద్యోగాలు ఇచ్చేటటువంటి దాంట్లో నెంబర్ 1గా కావాలనే దిశగా అహోరాత్రులు పనిచేస్తూ ఉన్నారు మన CMD గారు. ఎందుకంటే ఈ 1 year నుంచి నేను స్టడీ చేసిన విషయాలు చెప్తున్నా మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే కామర్స్, ఆన్లైన్ షాపింగ్. గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ దీని ద్వారానే జరిగింది. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇకపోతే B2B మిత్రులారా, B2Bలో ఈరోజు ఒకటే ఆర్గనైజేషన్ ఉంది ఈ 4 సంవత్సరాల్లో, ఇంకెక్కడ లేదు. కారణం ఏంటంటే ఎవరైనా కూడా మనం ఎలా మార్కెటింగ్ చేసే వాళ్ళమో ఈజీగా డబ్బులు రావాలని ఆలోచన చేస్తామో, కంపెనీలు పెట్టే వాళ్ళు కూడా ఈజీగా డబ్బులు రావాలి, 90% వాళ్ళకు మిగలాలి అనే ఆలోచనలు ఉంటారు. కానీ ఈ కంపెనీ తన ఇష్టపూర్తిగా 10% తను తీసుకొని 90% అనే విధానంలో వచ్చింది కాబట్టే కాపీ చేయడానికి భయపడతా ఉన్నారు. ఎవరు వచ్చినప్పటికీ నెక్స్ట్ మన్ ఈజ్ ఫర్ ఎవర్ నెంబర్ 1. ఆ తర్వాత మిత్రులారా, మిషన్ ఆఫ్ ద కంపెనీ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. ఆ తర్వాత మిత్రులారా, ఇది భారత ప్రభుత్వం అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఎవరు కంపెనీ చెప్తే ఆ కంపెనీలో దూరిపోవడం కాదు, అసలు ఫస్ట్ కంపెనీ అప్రూవ్డ్ అయిందా కాలేదో తెలుసుకోవాలి. మనకు ఎంతోమంది చాక్లెట్లు, బిస్కెట్లు వేస్తూ ఉంటారు, మన సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు మిత్రులారా.
సో ఈరోజు జరిగిన ప్రాక్టికల్ సంగతి నాకు మధ్యాహ్నం ఒక ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్, నాకు గతంలో తెలిసిన వాళ్ళే. అయితే వాళ్ళు ఫోన్ చేసేసి మీరు సండే రోజు ప్రోగ్రామ్కు రావాలండి, లంచ్ ఉందండి అంటే ఎందుకు రావాలి అంటే వాళ్ళకి నెక్స్ట్ మనీ గురించి తెలుసు, అంటే వాళ్ళు వేరే టీంలో వర్క్ చేస్తూ ఉన్నారు. నేను అడిగాను ఎందుకు అని అడిగాను, అంటే లేదండి మీరు బ్రహ్మాండంగా పని చేస్తారు, నాకు బిస్కెట్లు వేశారు, చాక్లెట్లు ఇచ్చారు. నేను ఒకటే విషయం అడిగా, నెక్స్ట్ మనీలో ఏమి తప్పు ఉందో చెప్పండి నాకు అని చెప్తే చెప్పరే ఆ విషయము. లేదండి ఇక్కడికి రాండి. నేను ఒక్కటే విషయం అడిగిన ఫ్రెండ్స్, ఈ రోజు నన్ను అక్కడికి రామంటారు, నేను అక్కడికి వచ్చి పని స్టార్ట్ చేసినాక ఇంకో కొన్ని రోజులైనాక ఇంకో దగ్గరికి రామంటారు అని చెప్పేసి నేను చాలా గట్టిగా చెప్పేసిన ఫ్రెండ్స్. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనను కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు వస్తారు మార్కెట్లో, కానీ మనం కన్ఫ్యూజ్ కాకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన సమయం చాలా విలువైంది. నేను వాళ్ళకి చెప్పేశా, మీరు కాబట్టి నేను ఈ 3 నిమిషాల టైం మాట్లాడినా, వేరే వాళ్ళు అయితే అసలు ఫోన్ కట్ చేసేస్తా నేను, కాబట్టి చెప్పాను, అంత క్లియర్గా చెప్పేశాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మన నిర్ణయం లేకుండా మన కెరియర్ మన చేతుల నుంచి స్పాయిల్ కాదు. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి, ఏ కంపెనీ పడితే ఆ కంపెనీలో దూరడం కాదు. గతంలో కూడా నేను చెప్పాను మీటింగ్లో, డైలీ 20 రూపాయలు ఇస్తున్నాండి, మీ దగ్గర ఏమొస్తుందండి, గడ్డి వస్తుందండి, ఇలాంటి వాళ్ళు ఈరోజు గడ్డి తింటున్నారు అక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చాలా స్పష్టంగా చెప్తాను, కొందరికి నా విషయాలు నచ్చకపోవచ్చు, నాకు నచ్చినా నచ్చకపోయినా నాకేం సంబంధం లేదు. మీరు ఎక్కడ కూడా బాధపడొద్దు. ఈ నెట్వర్క్ అనే సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో గొప్ప వెలుగునిచ్చినప్పుడు మన భారతదేశంలో ఎందుకు ఇవ్వకూడదు అనే నేను ఒక అభిమానిగా మాత్రమే నేను పనిచేస్తా ఉన్నా మిత్రులారా. ఇక పోయినట్లయితే నెక్స్ట్ మనీ కంపెనీ చూసినట్లయితే 1 జనవరి 2017 వచ్చినప్పటికీ ఈరోజు మార్కెట్లో చాలా కంపెనీలు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తాయి. కొంతమంది దానికి నెట్వర్క్ మాఫియా ఉంటుంది, వాళ్ళ పని తిరగడమే ఆ మాఫియాల పని. కానీ మిత్రులారా, నెట్వర్క్ మాఫియాను దగ్గరికి రాకుండా దూరం పెట్టిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. దాని తర్వాత చూస్తే లాంచింగ్ అయిన తర్వాత కూడా, ప్రీ లాంచింగ్లో డబ్బులు కాదు, లాంచింగ్ తర్వాత కూడా లీగాలిటీ కోసం ప్రయత్నం చేసిన కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో 26 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీ మిత్రులారా 277 సీరియల్ నెంబర్. అంటే అర్థం చేసుకోండి మీరు, నేను ఎందుకు చెప్తున్నా ఈ పాయింట్స్. ఆ తర్వాత మనం గమనించినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ 2016 గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలని చెప్పేసి భారత ప్రభుత్వ గైడ్లైన్స్ ఉన్నాయి. అన్ని కంపెనీలు కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నాయి. కానీ వాటికి నెక్స్ట్ మనీకి తేడా మీకు తెలియాలి మిత్రులారా. ఎందుకంటే మనం చేసే కంపెనీ గురించి మనకు పర్ఫెక్ట్ తెలియకపోతే మనం మాట్లాడలేం. కాబట్టి వేరే కంపెనీల్లో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తూ ఉన్నాయి, సర్టెన్ టైం వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏదైనా కిట్టు కొనకపోతే, కంపెనీ ప్రోడక్ట్ కొనకపోతే మన యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ నెక్స్ట్ మనీలో మీరు 6 నెలలు 6 సంవత్సరాలు ఎప్పుడొచ్చినా సరే మిత్రులారా మీరు మళ్ళీ మీ యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాంటి ఒక గొప్ప అవకాశం నెక్స్ట్ మనీలోనే ఉంది. ఇకపోతే మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పే విషయము భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ పైన ఎక్కడా లేదు మిత్రులారా. ఫ్రీ సైన్ అప్ అయిన వ్యక్తి కూడా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు, పని చేస్తే డబ్బులు సంపాదించవచ్చు మిత్రులారా, ఎక్కడ కూడా లేదు. సో ఇవన్నీ కూడా మనం ఎడ్యుకేషన్ పార్ట్ 1లో చాలా క్లియర్గా చూస్తాం లైవ్లో. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్ మిత్రులారా, ఇవన్నీ వెల్ నోటెడ్ కంపెనీస్. దీని ద్వారా కనుక మనము పర్చేజ్ చేసినట్లయితే యూజర్గా డబ్బులు పొదుపు అవుతాయి. ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా ఒక 5-10 మందికి మనం మాట్లాడడం ద్వారా, చెప్పడం ద్వారా మనకు ఒక ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. అందుకే నేను చెప్తా ఉంటాను ఎప్పుడైనా కూడా, అర్నింగ్ అంటే డబ్బు సంపాదన కావాలంటే ఏ రంగంలో మీకు కావాలనుకున్నప్పటికీ ఆ రంగంలో మనకు ఒక అనుభవాన్ని సంపాదించాలి. అందుకే లర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు అర్నింగ్ అంటారు. అందుకే నేను చెప్తా ఉన్నా మీకు, పని చేయకండి, ఫస్ట్ నేర్చుకోండి. లర్నింగ్ రోజుకు 2 గంటల సమయం మిత్రులారా, 22 గంటలు మీ పనులు ఏం చేస్తున్నారో చేసుకోండి. 2 గంటల సమయం ఎవరైతే ఇస్తారో ఈ ప్రపంచంలో ఏ ఒక్క శక్తి కూడా వాళ్ళను ఆపలేదు. మీ దగ్గరికి బిజినెస్ వస్తుంది, బిజినెస్ దగ్గర మీరు వెళ్ళాల్సిన అక్కరలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ విధంగా ఒక యూజర్గా, ఒక అర్నర్గా కూడా ఉండొచ్చు. ఇది 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, ఓన్లీ 3 crores. కానీ ఇప్పుడు నేను చెప్పేది సెకండ్ స్టెప్లో
3 crores-తో పాటు 178 అడిషనల్గా ఉంది. మిత్రులారా అర్థం చేసుకోండి. ఈరోజు రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా పుల్లర్కైనా సమయం అదే ఉంది మిత్రులారా. సమయంలో తేడా లేదు. కానీ వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు, వీళ్ళ సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. సో ఈరోజు సమయాన్ని దుర్వినియోగం చేస్తే భవిష్యత్తులో ఆ సమయానికి రిటర్న్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది బాధాకరమైనటువంటి విషయంగా మన జీవితంలో వస్తుంది మిత్రులారా. కాబట్టి ఈ 1770 రూపాయలు అనేది ప్రైమ్ మెంబర్షిప్. ఈ ప్రైమ్ మెంబర్షిప్లో కూడా మీరు గమనించినట్లయితే ఈరోజు పేటిఎంలో, ఫోన్పేలో, అమెజాన్లో, స్విగ్గీలో, జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నాయి. అయితే ఉదాహరణకు చూడండి మిత్రులారా, మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కనుక చూసినట్లయితే మీరు అమెజాన్ కనుక గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు షాపింగ్ చేయొచ్చు, ప్రోడక్ట్ బుక్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్ వస్తుంది మీకు. అదే అమెజాన్ కంపెనీలో ప్రైమ్ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. అమెజాన్ కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు అదనంగా సర్వీసెస్ ఇస్తుంది, మనకు అన్ని కంపెనీలు ఇస్తాయి. కానీ సంవత్సరానికి ఒకసారి మళ్ళీ రిన్యువల్ చేసుకోవాలి. కానీ మిత్రులారా నెక్స్ట్ మనీలో ఆఫర్స్ అండ్ టైఅప్ మాత్రమే ఫ్రీగా ఉంది మీకు. రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, మర్చెంట్ కానీ, బిల్లింగ్ కానీ, బుకింగ్ కానీ, వీటిల్లో సర్వీసెస్ ఇప్పుడు వాడుకోవాలంటే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి, లేదంటే బలవంతం లేదు. అయితే మిత్రులారా మరి ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ రిఫండ్ ఇచ్చేస్తా ఉన్నది దాని రివార్డ్ పాయింట్స్. మిత్రులారా ఎక్కడ కూడా లేదు. ఈరోజు మీరు ఎంక్వైరీ చేయండి. కొత్త విప్లవాన్ని నేను అందుకే చెప్పా. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. తర్వాత కొన్ని సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి, అవి కూడా రివార్డ్ పాయింట్స్తో సమానం. రివార్డ్ పాయింట్స్ ల్యాబ్స్ కావు మిత్రులారా. మీకు వేరే దగ్గర రివార్డ్ పాయింట్స్ ల్యాబ్స్ అయిపోతాయి, ఇక్కడ ల్యాబ్స్ కావు, లైఫ్ టైం వ్యాలిడిటీ. దాని తర్వాత ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్. కొంతమంది అంటారు నాకు అక్కడక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది సార్, నో ప్రాబ్లం. మీ ద్వారా ఈరోజు ఎంతోమంది గూగుల్ పే, పేటిఎం, ఫోన్పేలు మనం ప్రచారం చేశాం. వాళ్ళు ఎక్కడెక్కడనో లావాదేవీలు చేసుకుంటా ఉన్నారు, కానీ మనకు ₹1 ఆ కంపెనీ ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ మాత్రము మీ ద్వారా ఎవరికి క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు ఒక లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది, నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానం ఇక్కడ ఉంది. ఈ విధానం ఎక్కడ లేదు మిత్రులారా. ఇక మీరు ఫ్రీగా సైన్అప్ చేయించినప్పటికీ అక్కడ కూడా మనకు ఒక 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. అంటే 50 రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు ₹50. మిత్రులారా నేను అందుకే చెప్తా ఉన్నా, నెక్స్ట్ మనీ కంపెనీ నాది కాదు, ఏ కంపెనీ మనది కాదు. కానీ మన సమయాన్ని, మన శ్రమను ఏ కంపెనీ గుర్తించింది, ఆ కంపెనీ చేస్తున్నాం మనం. నేను అంతే మిత్రులారా, నెక్స్ట్ మనీ కంపెనీ నాది కాదు. నేను మీకంటే మొదలు వచ్చాను. నా 32 సంవత్సరాల అనుభవంలో ఇలాంటి కంపెనీ నేను చూడలేదు, భవిష్యత్తులో చూస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మరి ఆ రివార్డ్ పాయింట్స్ ఏ విధంగా మనకు రిటర్న్ వస్తున్నాయంటే, ప్రతి ఇంట్లో ఈరోజు టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. రీఛార్జ్ సెక్షన్లో 1% మనకు అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దాని తర్వాత బుకింగ్స్లో మనకు 2% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. నెక్స్ట్ షాపీలో కూడా మిత్రులారా రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి, క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఈరోజు మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ, అవి కూడా తక్కువ ధరలో ఉన్నాయి. మీకు ముందే చెప్పాను, ఇందులో ఎవరు ఇన్వెస్టర్ లేరు, మనమే కలిసి డెవలప్ చేయాలి ఇక్కడ. మిత్రులారా రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మాట మీద నమ్మకం ఉంది, మీరు ప్రైమ్ మెంబర్ కాండి, లేదంటే మీరు ఆ రోజు వస్తామన్నా కూడా మీకు హృదయపూర్వకమైన ఆహ్వానం ఉందే తప్ప మిమ్మల్ని ఎప్పుడు కూడా మేము మీ మాట కాదని అనం. సో మిత్రులారా దీన్ని సదుద్దేశంతో తీసుకోండి మీరు. దాని తర్వాత చూసినట్లయితే మరి బిల్లింగ్ సెక్షన్లో అక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మనకు బ్యాక్ వచ్చేస్తున్నాయి. కాబట్టి సర్వీసెస్లో నా ఉద్దేశం ఏంటంటే ₹1770 అనేది ఏదైతే ఉందో ప్రైమ్ మెంబర్షిప్, వాస్తవాన్ని చెప్పాలంటే ఈరోజు ఎల్ఐసిలో పాలసీలు అమ్ముతా ఉన్నారు కాబట్టి ఎల్ఐసి ఏజెంట్ కమిషన్ వస్తూ ఉంది. ఒక రియల్ ఎస్టేట్లో, ఒక వెంచర్లో ప్లాట్లు అమ్ముతూ ఉంటే వాళ్ళ కమిషన్ వస్తూ ఉంది. కానీ లైఫ్ సెటిల్మెంట్ కాలే ఈ రోజు వరకు కూడా. 50-60 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ మిత్రులారా
ఈ ప్రైమ్ మెంబర్షిప్ కనుక డ్రైవ్ చేయగలిగితే కేవలం 2 గంటల సమయం ఇవ్వండి. రాయంత్రం రాత్రి ప్రతిరోజు 9 గంటలకు తెలుగులో నేను చెప్తా ఉన్నా. మీరు చెప్పాలనే రూల్ లేదు. మీరు అటెండ్ చేయించుకోండి. ఎంత గ్రేట్ ఆపర్చునిటీ మిత్రులారా. ఈ రూ. 1770 ఈచ్ వన్ టీచ్ 5 ఒక 5 మందికి కనుక మీరు తేగలిగితే ఈ భూమి మీద 178 కోట్లు. ఈ రోజు ఇది నమ్మశక్యం కాకపోవచ్చు మీకు, కానీ మిత్రులారా 100% వచ్చి తీరుద్ది. దానికి నేను నిదర్శనం కూడా, నేను ప్రాక్టికల్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆ యాప్ను వాడుకోవడం ద్వారా మనకు ఒక గ్యారెంటెడ్ సేవింగ్స్ అవుతా ఉంది. నెక్స్ట్ టైం బెటర్ లక్ లేదు ఇక్కడ. ఆ తర్వాత క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఈ రివార్డ్ పాయింట్స్ కూడా మనకు అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది. మిత్రులారా, నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ అనేది ఏదైనా ఉందా అంటే నా దృష్టిలో నెక్స్ట్ మనీ తప్ప ఏది లేదు. వేరే ఎక్కడైనా బిజినెస్ అంటే లాస్ అండ్ ప్రాఫిట్ అంటారు, కానీ లాస్ అనేది డిక్షనరీలో లేదు ఇక్కడ. ఇక గొప్ప వ్యాపార అవకాశం ఉంది. మీ విలువైన 2 గంటల సమయం, మీ సమయం ఎక్కడ వేస్ట్ అవుతుంది ఒక్కసారి మీకు మీరు చూడండి. రెగ్యులర్గా అటెండ్ కాండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. రెగ్యులారిటీ, పంక్చువాలిటీ, డిసిప్లిన్ మీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది మిత్రులారా. ఇక గవర్నమెంట్కు 18% అంటే 270 సమర్పించుకుంటున్నాం అంటే స్వకార్యము స్వామి కార్యం కూడా ఇందులో ఉంది. కేవలం ఒక్కసారి రూ. 1770 అనేది తప్ప వేరేది ఏం లేదు మిత్రులారా. మరి మనం ఎప్పుడైతే ప్రైమ్ మెంబర్ అయ్యామో ఇవన్నీ సర్వీసెస్ వాడుకోవడం ద్వారా మనకు సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయల పొదుపు అవుతా ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలి, మనకు జరిగిన నిజాన్ని అబద్ధం చెప్పకూడదు. దాన్ని మీరు ఈ సోషల్ మీడియాని యూజ్ చేయండి, వాట్సాప్ యూజ్ చేయండి. ఇది మనం చెప్పే పద్ధతి. కానీ నువ్వు కట్టంటే ఎందుకు కట్టాలి, ఎందుకు చేరాలి? సో మిత్రులారా, మీకు జరిగిన మంచిని పంచండి. గతంలో ఎంతోమంది డైరెక్టర్స్ను, ఎంతోమంది హీరోలను కోటీశ్వర్లను చేశాం మనం ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ ద్వారా. ఈరోజు మన కుటుంబం కోసం మనము నిజమే చెప్దాం, అబద్ధం వద్దు. సో మిత్రులారా, రెఫరల్ ప్రోగ్రామ్ మీ వీలుని బట్టి ఆడుతూ పాడుతూ నడుస్తూ తిరుగుతూ ఈ పని చేయొచ్చు మిత్రులారా. అంతే తప్ప ప్రత్యేకంగా చేయాలనేది రూల్ ఏం లేదు. ఎందుకంటే మన సబ్జెక్ట్ అనేది డబ్బుకు సంబంధించింది. ప్రతి వ్యక్తికి డబ్బు అవసరం కాబట్టి మార్కెట్ ఓపెన్ ఉంది ఇక్కడ. ఆ తర్వాత మనం చూసినట్లయితే రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, ఆటో బైనరీ. మిత్రులారా, ఎన్నో రకాల ఇన్కమ్స్ మీకు ముందే చెప్పాను నేను. న్యూస్ రీల్లో ఉన్నాం మనం, ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి రెఫర్ అండ్ అర్న్ 2 పనులు ఉన్నాయండి ఇందులో. ఒకటి రెఫర్ అండ్ అర్న్ అంటే 20% మిత్రులారా, ఒక్కొక్కరు 1500 రూపాయల ప్రైమ్ మెంబర్షిప్ 100% కౌంట్ చేస్తూ ఉంది. 300 రూపీస్ ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా బ్యాంకు నుంచి తీసేసుకోవచ్చు. అందులో నుంచి 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్. సో మిత్రులారా, ఇది 1 నవంబర్ నుంచి వచ్చింది. అంతకుముందు 5% ఉండే. రెఫర్ అండ్ అర్న్ ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు. ఈరోజు మన టీంలో ఒకరు 399 మందిని సైన్అప్ చేసి 100 మందిని ప్రైమ్ మెంబర్ చేశారు. చివర్లో మీకు పరిచయం ఇస్తాను. విచిత్రం ఏంటంటే అసలు నెట్వర్క్ అంటే తెలియదు. అంటే తెలిసిన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నాం ఒక్కసారి అర్థం చేసుకోండి. వాళ్ళు స్వయంగా మాట్లాడతారు, వాళ్ళు ఎలా పని చేస్తూ ఉన్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో మై డియర్ ఫ్రెండ్స్, అదంతా కూడా మీకు నేను వాట్సాప్ చేశాను. వాళ్ళతోటి కూడా ఎక్స్పీరియన్స్ ఇందాం, వాళ్ళు ఏ మార్గంలో ఒక 100 మందిని క్వాలిఫై చేయగలిగారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత రెఫర్ అండ్ అర్న్, తర్వాత హెల్ప్ అండ్ అర్న్, దీన్నే వర్కౌట్ అంటాం మిత్రులారా. ఇక మన పని ఏమీ లేదండి. నా పని కూడా అంతే. ఉదయము రాత్రి నేను చెప్తాను, మీకైతే చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అటెండ్ చేసుకుంటే చాలు. నేను చేసే పని చెప్తున్నా ఫ్రెండ్స్. నేను ఆ తర్వాత ఏవైనా ఫోన్స్ నాకు వచ్చినప్పుడు మాట్లాడతా, లేదా నేను మాట్లాడాలనుకున్నప్పుడు ఫోన్ చేస్తా. ఇంతకు మించి ఏ పని లేదు. 32 సంవత్సరాల నుంచి తిరిగి నేను అలసిపోయాను. మీరు ఒకవేళ అలసిపోయారు అనుకుంటే మీరు ఈరోజే ఇంటి దగ్గర ఉండి పని స్టార్ట్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా చేస్తూ రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ డిస్ట్రిబ్యూషన్ మిత్రులారా. మరి ఈ రోజు వరకు నాకు ఇన్కమ్ ఏమైంది, నేను ఏ దిశగా ప్రయాణం చేస్తా ఉన్నా ఇందులో మీరు చూడొచ్చు. ఈచ్ 5 అంటున్నాం, కానీ ఎంతోమంది అంతకంటే ఎక్కువ చేశారు. మన టీంలోనే మొట్టమొదటిసారి 100 క్వాలిఫై, 100 ప్రైమ్ మెంబర్స్. అర్థం చేసుకోండి మిత్రులారా. మరి అలాంటి వాళ్ళని ఒక ఆదర్శంగా తీసుకొని మనం ఎందుకు చేయకూడదు? మన ఎక్స్పీరియన్స్ ఏం చెప్తా ఉంది? సో
ఆ విధంగా ఈచ్ వన్ టీచ్ ఫైవ్ చేసినట్లయితే 178 కోట్లు. ఇది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ ఇన్కమ్. ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు, పిక్చర్ స్టార్ట్ కాబోతుంది. సో అన్బిలీవబుల్ ఇన్కమ్ ఇందులో ఉంది మిత్రులారా. ఒకవేళ మీకు ఇన్కమ్ చాలదు అనుకుంటే 6 36 చేయండి. 5 25 కాదు, 6 36 చేయండి, 1000 కోట్లు అవుతుంది. మీకు ఎంత కావాలంటే అంత, కోరుకున్నంత సక్రమమైన సంపాదన మనకి ఇక్కడ ఉంది మిత్రులారా. సో ఇన్కమ్ ఎంత కావాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు, మన చేతుల్లో ఉంది. ఆ తర్వాత మిత్రులారా, ఒక్కసారి ఎస్టాబ్లిష్మెంట్ 2 ఏళ్ల 3 ఏళ్ల 5 ఏళ్ల మ్యాక్సిమం మనము డిసైడ్ చేసుకున్న తర్వాత ఇక ఆ తర్వాత జీవితంలో పనిచేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అయినప్పటికీ డబ్బులు ఆగదు మిత్రులారా. ఎందుకంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏదైతే లావాదేవీలు జరుగుతూ ఉన్నాయో, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వస్తూ ఉందో, వచ్చినటువంటి క్యాష్ బ్యాక్లో 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచే విధానాన్నే రీపర్చేజ్ అంటారు, లెవెల్ క్యాష్ బ్యాక్ అంటారు. ఇప్పటి వరకు చరిత్రలోనే మొట్టమొదటిసారి. సో మిత్రులారా, దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్. జియో వాళ్ళ ఇన్కమ్ ఈరోజు 2,10,00,000 రూపాయలు. అది వాళ్ళకి ఎలా సాధ్యమైంది? 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళు. మనం ఖర్చు పెట్టకుండా 1,00,000 మంది టీం తయారు చేస్తున్నాం మిత్రులారా. దీనికి 2 years 3 years ఎంతైనా టైం కావచ్చు, నో ప్రాబ్లం. సో మిత్రులారా, ఈ 1,00,000 మంది వాళ్ళ ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి. ఒక మొబైల్ 200 రీఛార్జ్, 2 కలిపితే 400. 400 అంటే మిత్రులారా 2% 8 రూపీస్. అందరికి కలిపితే 8 లక్షల రూపాయలు. 8 లక్షల రూపాయల్లో 25% అంటే 2 lakhs, 10 లెవెల్స్కు పంచితే 20,000. మిత్రులారా, ఇన్కమ్ ఫ్రమ్ జస్ట్ మొబైల్ రీఛార్జ్. మీరు అర్థం చేసుకోండి, మొబైల్ రీఛార్జ్ ఎప్పుడు ఆగిపోతుంది. ఈరోజు భోంచేయకపోయినప్పటికి కూడా రీఛార్జ్ చేసుకునే పరిస్థితి. మరి అలాంటి దానికి మన ఇన్కమ్ డిపెండ్ అయింది. సో మిత్రులారా, ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు క్యాష్ బ్యాక్ వస్తే పరిస్థితి ఏంది? అన్బిలీవబుల్ ఇన్కమ్ మిత్రులారా. సిస్టమ్ తయారు చేసేంత వరకు మనం పనిచేయాలి, ఆ తర్వాత సిస్టమ్ మనం నడిపిస్తుంది జీవితాంతం. సో మిత్రులారా, మరి ఇన్సూరెన్స్ అనేది చూస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో ఇన్సూరెన్స్ బాగా వచ్చే అవకాశం ఉందని వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారు భారతదేశంలో. మరి మనం ఇక్కడే ఉండి మనం అదే రంగాన్ని కనుక సెలెక్ట్ చేసుకున్నా కూడా ఎంతో డబ్బు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత చూసినట్లయితే ఆ డబ్బులు అన్నీ కూడా సర్వీసెస్లో వాడుకోవచ్చు మనం. దాంట్లో ఎలాంటి టీడీఎస్ కానీ అడ్మిన్ ఛార్జెస్ కానీ మైనస్ కావు, 100% యూజ్ చేసుకోవచ్చు. 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రాయల్టీ. రాయల్టీ రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. సింపుల్ రాయల్టీ, ఈజీ రాయల్టీ. మిత్రులారా, ఫ్రంట్ లైన్లో 5 మంది, జస్ట్ 4th రోజు నైట్ వచ్చినటువంటి మన మధ్యలో ప్రతాప్ రాజు గారు కేవలం 4 days లోపల 5 కంప్లీట్ అయిపోయినాయి మిత్రులారా. ఇప్పుడు అతను ఈరోజు 5 ప్రైమ్ అచీవర్గా తన ఎక్స్పీరియన్స్ను షేర్ చేస్తారు. సో అంటే ఎంత ఈజీ బిజినెస్ ఉంది, ఎక్స్పెండిచర్ 0, ఇంటి దగ్గర ఉండి వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే అందులో ఒక్క లెవెల్ కిందికి వెళ్ళినప్పుడు మన మధ్యలో సత్యనారాయణ గారు ఈరోజు సిల్వర్ రాయల్టీ అయ్యారు. ఆయన కూడా ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. సత్యనారాయణ గారు ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులు. అన్లిమిటెడ్ డెప్త్ 15 రూపీస్ అంటే 1% మిత్రులారా సిల్వర్ రాయల్టీ. ఇకపోతే మనం తెచ్చిన వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే, వాళ్ళని సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అయిపోతాము. గోల్డ్ అయిపోయినప్పుడు అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్కు 1%, మనకు 1% మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే మనము తెచ్చిన వాళ్ళనే కాదు, ఎంత ఈజీ అయిపోయింది ఫ్రెండ్స్. మీ యొక్క 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఒక్కొక్క లెగ్గులో ఒక్క గోల్డ్ వచ్చినప్పటికీ మనం డైమండ్ అయ్యే పరిస్థితి. ఇది మన టీంకు సంబంధించింది. కానీ మన క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, కంపెనీకి సంబంధించింది మిత్రులారా. క్రౌన్ డైమండ్ షేప్ ఈరోజు మీరు తలుసుకుంటే, ఈరోజు కేవలం నేను ఓన్లీ ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి, ఈరోజు వచ్చిన వ్యక్తి, ఈరోజు 1770 కట్టిన వ్యక్తి కూడా 10వ తారీఖు జనవరి వరకు క్రౌన్ డైమండ్ దిశగా వెళ్ళొచ్చు మిత్రులారా. నా దగ్గర ఆ ఫలాన్ ఉంది, నా దగ్గర ఆ ప్రోగ్రామ్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కావాలనేది ఆలోచన మీ దగ్గర ఉన్నట్లయితే నేను మిమ్మల్ని సక్సెస్ చేసే సిస్టమ్ ఉంది. మన టీం పేరే జిఎస్టి, గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్.
మన టీంలో ఫెయిల్ అయితందుకు కుదరదు. కానీ ఫెయిల్ కావాలని వాళ్ళు అనుకుంటే నేను చేయగలిగింది కూడా ఏం లేదు మిత్రులారా. సో క్రౌన్ డైమండ్ అంటే ఏంటి? ఈ రోజు వరకు టోటల్ చరిత్రలో మీరు చూడండి, ఇలాంటి క్రౌన్ డైమండ్షిప్ రాయల్టీ ఎక్కడా లేదు. పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు క్రౌన్ డైమండ్ అని, కానీ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. మిత్రులారా 3 నెలలు మొన్నసారి 9 లక్షల రూపాయలు వచ్చాయి. అంటే నెలకు 3 లక్షలు, రోజు 10,000 రూపాయలు మిత్రులారా. మన కంపెనీ, మన టీం నడవకపోయినా కూడా కంపెనీ ఇన్కమ్ ఎవ్రీ డే 10,000 రూపీస్. ఇలాంటి జీవితం మీకొద్దా? ఆలోచన చేయండి. మన జోబులో నుంచి 100 రూపాయలు పడిపోతే బాధపడతామే, మరి ఒక్క రోజు 10,000 రూపాయలు లాస్ అవుతున్నాం. ఒక రోజు లేట్ అవుతే, ఒక నెల లేట్ అవుతే 3 లక్షలు లాస్ అవుతున్నాం. ఎలా నిద్ర వస్తుంది మిత్రులారా? అర్థం చేసుకోండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే 5-25 ఎవరైతే పూర్తి చేస్తారో, ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నాము. 5 మందికి హెల్ప్ చేసినట్లయితే మనకు వాళ్ళకు వచ్చిన ఇన్కంలో మిత్రులారా 10% వస్తుంది అదనంగా. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. ఆ తర్వాత మనం చూసినట్లయితే 30 రోజులలో 5-25 పూర్తి చేసినట్లయితే కంపెనీ ఖర్చులతోటి మనం గోవాకి వెళ్ళి రావచ్చు. ఆ 5 మందిని మనం గోవాకు పంపించినట్లయితే మనము దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది. కంపెనీ ఖర్చులతోటి పనైతే ఎప్పుడైనా చేయాల్సిందే, కానీ అదే పని ఇన్ టైంలో చేయడం ద్వారా అచీవ్మెంట్ ఉంది. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే 90 డేస్లో కనుక రీచ్ కాకపోయినా కూడా వాళ్ళు బాధపడతారు కదా. నేను ఎవరి మాట విన్నా, ఏదో నెత్తిలో కూర్చుంది, ఇంత మంచి కంపెనీని అపార్థం చేసుకున్నానే అని జీవితం మొత్తం అతనికి బాధ ఉంటుంది. అయ్యో నేను మిస్ అయిపోతే కదా అని. అలాంటి వాళ్ళు బాధపడొద్దనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ అయినప్పటికీ నో టైం లిమిట్ మిత్రులారా. 5-25, 125, 625 స్ట్రక్చర్. ఎప్పుడు చేస్తే అప్పుడు అతనికి ఫారెన్ టూర్ ఉంది. చూడండి మిత్రులారా, ఒక్క వ్యక్తి కూడా బాధపడకుండా ప్రోగ్రామ్ తయారైంది. నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చూస్తున్న మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 ట్రాన్సాక్షన్స్లో కన్వర్ట్ అవుతుంది. మీరు చూసేశారు. పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, ఆర్టీపీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది మిత్రులారా. రాత్రి 9 గంటలకు మీరు కమిట్మెంట్ తీసుకోండి. నేను ఖచ్చితంగా ఈరోజు 2 మీటింగ్కి తీసుకొని వస్తా, ఒక్కరిని తీసుకొస్తా, 5 మందిని తీసుకొస్తా. మీరు ఎవరిని బాధ పెట్టకండి, ఎవరిని బలవంతం పెట్టకండి, కానీ అటెండెన్స్ చేసే బాధ్యత తీసుకోండి. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. సో మిత్రులారా, నేను బాగుపడతా ఉన్నా, మీరు బాగుపడండి. మనం కలిసి పనిచేద్దాం. ఇది నా కంపెనీ కాదు, మీలాంటి వ్యక్తినే. కానీ నాకు తెలుగులో చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను జనవరి నుంచి తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం కలిసి పనిచేద్దాం. మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం. ఆ తర్వాత మిత్రులారా, అప్లికేషన్లో ఎక్కడ మిస్టేక్ జరగకుండా ఉండడానికి మీకు నేర్పించడానికి ఉదయాన ట్రైనింగ్ క్లాస్ ఉంది. ఒకవేళ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే మిత్రులారా. ఆ తర్వాత మరి మీరు ప్రైమ్ మెంబర్గా అయి మీరు యాప్ని యూజ్ చేసుకోవడం ద్వారా సంవత్సరానికి 16,731 స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ డబ్బులు పిల్లల ఫీజులకో, పండగకి బట్టలకో ఉపయోగపడుతుంది కదా ఆ పొదుపు. ఆ తర్వాత చూసినట్లయితే సైన్ అప్ మిత్రులారా, చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని మీరు ఒక్కసారి చెక్ చేయండి. మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. సైన్ అప్ చేయని వాళ్ళు సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ తర్వాత సీనియర్స్ కూడా గమనించండి మిత్రులారా, ఎవరైతే మనల్ని పరిచయం చేస్తున్నారో, రెఫరల్ చేస్తూ ఉన్నారో, ఫస్ట్ స్టెప్లో వాళ్ళ యొక్క యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత పక్కన చెక్ చేయండి వాళ్ళ పేరు, మొబైల్ నెంబర్, యూజర్ నేమ్ అదేనా కాదా. ఒకవేళ అదే అయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత రెండో స్టెప్లో మీ యొక్క మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో మీ ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన పేరు, ఆరో స్టెప్లో మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ప్రైమ్ మెంబర్ కావడానికి పాన్ కార్డ్ అవసరం, సైన్ అప్కు అక్కర్లేదు మిత్రులారా ఇలాంటి డాక్యుమెంట్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మొబైల్లో మన యొక్క ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి మన బ్లడ్ రిలేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే డబ్బులు కూడా ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన చేతులతోటి మన మొబైల్లో మనం వాలెట్ ఓపెన్ చేసుకొని యాడ్ మనీ చేసుకొని
యాడ్ మనీ అని నొక్కగానే మనకు అక్కడ 1770 కనిపిస్తుంది మిత్రులారా. ఆ తర్వాత మనకు గేట్వే ఓపెన్ అవుతుంది. గేట్వే ఓపెన్ అయిన తర్వాత మీకు డబ్బులు ఎక్కడున్నాయి, గూగుల్ పేలో ఉందా, పేటిఎంలో ఉందా, ఆన్లైన్లో ఉందా, ఎక్కడ ఉన్నాయి చూసుకొని మీరు ఆ డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాని తర్వాత యాప్ ప్లస్ మార్క్ నొక్కండి, అక్కడ మీకు అప్గ్రేడ్ ఉంటుంది. అప్గ్రేడ్ నొక్కిన తర్వాత డీటెయిల్స్ వస్తాయి, చెక్ చేయండి ఇచ్చినవి కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఆ తర్వాత అప్గ్రేడ్ నవ్వానాలి. దీనికి ఒక పద్ధతి ఉంది, అంత ఈజీగా నొక్కేయకూడదు. ఇది కరెక్టేనా కాదా చెక్ చేసుకోవాలి మనం అన్నీ కూడా. చెక్ చేసుకున్న తర్వాత మనకు కంగ్రాచ్యులేషన్స్ అని వస్తుంది ఫ్రెండ్స్. అప్గ్రేడ్ నవ్ అన్న తర్వాత వేరే వాళ్ళ డీటెయిల్స్ వస్తే మనము అప్గ్రేడ్ అని ఎలా అంటాం? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, అలా వేరే వాళ్ళ డీటెయిల్స్ వేరే వాళ్ళ నామిని ఉంటే మన నామిని ఎట్లా అనుకుంటాం? అర్థం చేసుకోండి, ఎడ్యుకేషన్లోనే శ్రద్ధ వహించాలి. కాబట్టి మిస్టేక్స్ నో ప్రాబ్లం, జీవితంలో తప్పు జరగడం సర్వసాధారణం. మళ్ళా తప్పు చేయకుండా ఉంటాం. నేను కూడా తప్పు చేశాను. నేను కూడా వేరే వాళ్ళకి అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయబోయి వేరే వాళ్ళకి చేసేసాను ఒక 700 రూపాయలు. అప్పటి నుంచి నాకు బాగా అర్థమైంది. మళ్ళీ ఇంకొకసారి బాధపడొద్దు, మనం బాధ్యత తీసుకోవాలి, జాగ్రత్తగా చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, కంగ్రాచులేషన్స్ వస్తుంది. కంగ్రాచులేషన్స్ వచ్చిన తర్వాత తప్పు చేయడం గొప్పతనం కాదండి, తప్పు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవడమే గొప్పతనం మిత్రులారా. కంగ్రాచులేషన్స్ వస్తుంది. నేను మీకు చెప్తున్నా మిత్రులారా, సభాముఖంగా 1770 రూపాయల బాధ్యత మీరు తీసుకోండి. నాకు 2 గంటలు టైం ఇవ్వండి. ఉదయం రాత్రి నన్ను కాపీ చేయండి, నా ఎంబడి నడవండి, మిమ్మల్ని సక్సెస్ చేసే బాధ్యత నాది. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ అనేటటువంటిది సర్వీస్ సెక్టార్లో మొట్టమొదటి కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్లోనే మొట్టమొదటి కంపెనీ. ఆ మొట్టమొదటి కంపెనీలో మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ టీం. మనం ఎవరి టీం బిలాంగ్స్ అది కూడా మీకు తెలియాలి. నెక్స్ట్ మనీ కంపెనీలోనే మొట్టమొదటి డైమండ్ అతని యొక్క జూనియరే సుభాష్ సార్. నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ కూడా మీకు ఇచ్చాను. తలకింది భాగాన్ని ఖర్చు పెట్టండి, 199 టికెట్ బుక్ చేసుకోండి, ట్రైనింగ్ నేర్చుకోండి. ఆ తర్వాత అతని యొక్క జూనియరే అంకిత్ కన్నా గారు, డిజిటల్ గురు. నాకు ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఆ సార్ నేర్పించాడు మిత్రులారా, నేను సదా సర్వదా ఎప్పటికీ మర్చిపోలేను నేను. సో ఈ విధంగా మరి ఈరోజు ఇన్ని వేల టీం నేను ఇంటి దగ్గర ఉండి చేయగలుగుతున్నా అంటే డిజిటల్ సిస్టమే. సో ఈరోజు మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మిత్రులారా, మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. అయితే మరి ఇప్పటి వరకు జరిగిన ప్రోగ్రాంలో నేను మీకు ఏదైతే చెప్పానో ప్రజెంటేషన్లో అవన్నీ కూడా క్లియర్గా స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి లైవ్ సెషన్ అనేది మీరు ఎక్కడ కూడా చూడరు. ఎందుకంటే మిత్రులారా, గతంలో మనం ఖాళీ ఎన్నో మాటలు విన్నాం తప్ప ప్రాక్టికల్గా మనం చూడలేకపోయాం ఫ్రెండ్స్. కానీ ఈరోజు మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ప్రాక్టికల్. ఆ తర్వాత మీకు ఇంకా ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా నేను మీకు అవన్నీ కూడా క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు 100% నచ్చితే వీఆర్ ఏ పార్ట్నర్స్. సో ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ మనీ యాప్ ఓపెన్ చేస్తా ఉన్నా. మీకు నేను చెప్పాను 3వ తారీఖు అక్టోబరు 2019 చెప్పాను మిత్రులారా. చూడండి 2019 అక్టోబరు 3వ తారీఖు రాత్రి 8 గంటల 55 నిమిషాల 24 సెకండ్స్ నేను ఇందులో సైన్ అప్ అయింది, జాయినింగ్ అయింది మిత్రులారా. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాను, నేను స్క్రీన్ షాట్ చేసుకోండి ఇది మీరు. దాని తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పాను, 1770 రూపాయలు మీరు ధైర్యం చేయండి. నేను ధైర్యం చేసినా లేదా అది కూడా మీకు తెలియాలి. సో మిత్రులారా, మీరు చూడండి, ప్రతి సైన్అప్ అయినటువంటి వ్యక్తికి రివార్డ్ పాయింట్స్ వస్తాయి అని మీకు చెప్పాను. సైన్అప్ చేసుకున్న వాళ్ళకి వస్తాయి, చేయించిన వాళ్ళకి వస్తాయి. చూడండి 50 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి, ఇక్కడ 1500 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి. చూడండి 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. తర్వాత ప్రతి సైన్అప్ మీద కూడా 50 వస్తాయని చెప్పాను. నేను అదే రోజు నుంచి పని స్టార్ట్ చేశాను సార్ అని చెప్పాను. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు ఈ రోజు వరకు 3741 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. నాకేమీ టెన్షన్ లేదు, ఎందుకంటే రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు. సో మిత్రులారా, మరి దాని పర్యవసానం ఏం జరిగింది? నేను రోజు మీటింగ్ అటెండ్ కావడం మూలంగా దాని పర్యవసానం ఏం జరిగింది, రిజల్ట్స్ ఏంటి చూడండి మిత్రులారా. ఈ రోజు వరకు నా ఇన్కమ్ ఈ క్షణం వరకు 1770 రూపాయలతోటే మనం పని స్టార్ట్ చేస్తాం ఎవరమైనా కూడా. అయితే 1770 ఎంత ముఖ్యమో రోజుకు మీ 2 గంటలు అంత ముఖ్యం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి దాని పర్యవసానం ఒక్కసారి చూసినట్లయితే దాని రిజల్ట్ ఈరోజు అక్షరాల 1770 రూపాయలు ఏమైంది మిత్రులారా. నాకు ఆల్రెడీ రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి, నేను యూజ్ చేసుకున్నా. కానీ ఇన్కమ్ ఎంత అయింది ఫ్రెండ్స్? 4,57,576 రూపాయలు. 2 గంటలు ఇంటి దగ్గర ఉండి ఫస్ట్ నేర్చుకున్న అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నాకు తెలుగులో లేరు చెప్పేవాళ్ళు.
అప్పుడు నాకు ఎవరు లేరు కాబట్టి నేను జనవరి నుంచి చెప్పడం స్టార్ట్ చేశాను. కానీ నేను వచ్చినప్పుడు ఈ రోజు మీకు ఏ క్లారిటీ ఉందో నాకు ఆ క్లారిటీ లేదు. మీ సీనియర్లను కూడా అడగండి. జనవరి నుంచి అటెండ్ అయ్యే వాళ్ళు కూడా మీ సీనియర్స్ని అడగండి, నిజమేనా సార్ చెప్పేది, ఇందులో ఏమైనా అబద్ధం ఉందా. ఆ తర్వాత మిత్రులారా, మీకు ఇంకొక విషయం చెప్పాను. ఏమని? జియో ఫోన్ గురించి చెప్పాను, లెవెల్ క్యాష్ బ్యాక్ గురించి చెప్పాను, రీపర్చేజ్ గురించి చెప్పాను. ఎవరు ఎక్కడ రీఛార్జ్ చేసుకున్నప్పటికీ, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ 25% అనేది 10 లెవెల్స్కు పంచే ఒక గొప్ప విధానమే ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్. అంటే మిత్రులారా, ఎంత బ్యూటిఫుల్ అంటే, ఎవరు మన కోసం రీఛార్జ్ చేసుకోరు, ఎవరు మన కోసము బస్సులో ప్రయాణం చేయరు, ఎవరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కొనరు, వాళ్ళ కోసం వాళ్ళే కొంటారు. కానీ మనకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. 1 మినిట్, ఇక్కడ స్క్రీన్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్షణాన మీరు గమనించినట్లయితే 9:54:08, 9:52:21, 9:37:40, 9:10:49, 8:56. మీ ఎంబడే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఎలా జరిగినాయి చూడండి. ఇంకా డీటెయిల్డ్గా ప్రతి అవర్లో, ప్రతి నిమిషంలో కూడా రీఛార్జ్లు ఎక్కడ జరుగుతున్నా కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. అంటే దీన్నే మనం అంటున్నాం, కొంతకాలం సిస్టమ్ కోసం పనిచేసినట్లయితే ఆ తర్వాత ఇన్కమ్ మన దగ్గరకు వస్తుంది. ఇంకో విషయం చెప్పా మీకు, 53,000 టీం ఏర్పడ్డదండి. నిజమేనా? ఇది సారుటిగా చెప్తున్నాడా? చూడండి ఫ్రెండ్స్, 53,023 మంది. మరి ఒకసారి గమనించినట్లయితే, మరి ఇక్కడ మనము 178 కోట్లలో ఏమని చెప్తున్నాము? ఈచ్ 1 టీచ్ 5 అని చెప్తా ఉన్నాం. 5, 25, 125 అని చెప్పాము. 625 మీరు చూశారు మిత్రులారా. 5 అంటే ఇక్కడ ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే 15 అయిపోయాయి. ఆ తర్వాత 25 అంటే 59 అయిపోయింది, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. 125 అంటే 144, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. 625లో 283 కంప్లీట్ అయింది. ఇంకా 1000 మంది ఇంకా రెడీగా ఉన్నారు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అంటే 5 సంవత్సరాలు నేను పని చేయాలని డిసైడ్ చేసుకుని 60 నెలలు. 60 నెలలు అంటే మరి ఒక్కొక్క లెవెల్ 6 నెలలు. మరి ఆల్రెడీ 3 లెవెల్స్ అయిపోయాయి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. వర్క్ ఫాస్ట్ ఉందా, స్లో ఉందా? మనం రెగ్యులర్గా పని చేయాలి. రోజు ఒళ్ళు దొమ్ముకున్నట్టు, రోజు పండ్లు దొమ్ముకున్నట్టు మనం పని చేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను సిల్వర్ రాయల్టీ అచీవ్ అయ్యాను. ఇక చూడండి, 10 లెవెల్స్కి వెళ్ళినప్పుడు సిల్వర్ డిసిగ్నేషన్, 5-25 చేసుకుంటే ఇగో లీడర్షిప్ రాయల్టీ. అంత ట్రాన్స్పరెన్సీ ఉంది మిత్రులారా, ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేదు. సో ఈ విధంగా టీం తయారవుతుంది, పని చేస్తున్నాము, చేసిందే చెప్పాలి, చెప్పిందే చేయాలి మిత్రులారా. నేను అదే చేస్తా ఉన్నాను. మీరు కూడా కోటీశ్వర్లు కావచ్చు, అందరం కావచ్చు, కలిసి మనం పని చేద్దాం. ఎవరికైనా ఈ రోజు సెషన్లో క్లారిటీ కావాలనుకుంటే ఫ్రెండ్స్ మీ హ్యాండ్ రైజ్ చేయండి, మీకు వెంకట్ సార్ సహకరిస్తారు. మీరు క్లారిటీ తీసుకున్న తర్వాత ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. రోజుకు 2 గంటలు టైం ఇచ్చే బాధ్యత మీది, మిమ్మల్ని కోటీశ్వర్లను చేసే బాధ్యత నాది. కమాండ్ డూ ఫాస్ట్ ఫ్రెండ్, ఎనీ క్లారిఫికేషన్స్ రేజ్ యువర్ హ్యాండ్. ఓకే సార్, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తా ఉన్నాను. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు పరిచయం ఇవ్వండి. కొండల్ యాదవ్. నా పేరు కొండల్ సార్. కొండల్ సార్, మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు? మా సీనియర్ పేరు గౌతమి. గౌతమి గారు ఏ ఊరండి? బైరాపూర్. ఏ డిస్టిక్ అండి? కర్నూలు డిస్టిక్ సార్. నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్. ఓకే, చెప్పండి కొండల్ సార్. సార్ ఇది యాప్ అంటే మనం ఈ యాప్ కూడా ఇయర్ ఇన్వాల్వ్ చేసుకోవాలా సార్? లేదండి, జీవితకాలం ఒక్కటే సార్, లైఫ్ టైంలో ఒకే ఒక్కసారి. ఓకే సార్, అదే మీరు అమెజాన్ ఇలాంటివి ఇన్వాల్వ్ చేసుకోవాలని చెప్పారు కదా. అవును, అవేమో ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి. ఇక్కడ అవసరం లేదు, ఒకే ఒక్కసారి మీరు ప్రైమ్ మెంబర్షిప్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. రోజుకు 2 గంటలు రాండి, ఉదయం రాత్రి రాండి. మీరు ఎవరిని బలవంతం పెట్టకండి, ఎవరిని బాధ పెట్టకండి. 9 గంటల మీటింగ్కు వాళ్ళని రామని చెప్పండి, నేను వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. ఓకే సార్, తెచ్చాను సార్, ఒక ఆమె వచ్చింది మా ఫ్రెండ్. ఎవరండి? ఇందిరా. ఓకే, వచ్చారు కదా, రైట్. ఓకే, తర్వాత ఫ్రెండ్స్, మరి ఈరోజు సెషన్లో
వాళ్ళతోటి కూడా మనం ఎక్స్పీరియన్స్ తీసుకుందాం. మీరు ఇంకా ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. వెంకట్ సార్ ఒకసారి మీరు ఎగ్జిట్ కాండి స్క్రీన్ నుంచి, నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఈరోజు మనకు సిల్వర్గా సత్యనారాయణ గారు ఉన్నారు అండ్ మన 5 ప్రైమ్ అచీవర్గా వివి ప్రతాప్ గారు ఉన్నారు. హ్యాండ్ రైజ్ చేయండి. అదేవిధంగా స్వాతి గారు మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ టీమ్ తోటి షేర్ చేయండి. తర్వాత ఇంకా ఎవరికి ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు వివి ప్రతాప్ గారు సార్ మీకు నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యుల తరఫు నుంచి, తర్వాత జిఎస్టి టీం తరఫు నుంచి మీకు ఆర్థిక శుభాభివందనాలు. కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి 10 లెవెల్స్లో మీ డైరెక్ట్ రెఫర్ అండ్ అర్న్ అనే లెవెల్ను మీరు ఈరోజు సక్సెస్ఫుల్గా 4 రోజుల కాలంలో మీరు పూర్తి చేసుకున్నందుకు మీకు ఆర్థిక శుభాభివందనాలు. మీరు అతి త్వరలో లీడర్షిప్ రాయల్టీ, సిల్వరు, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా ప్రయాణం చేస్తూ ఏదైతే సిస్టమ్ తయారు చేశారో అభిషేక్ కుమార్ బర్మన్ గారు 178 CRను మీరు సాధించాలని మీకు హార్టీ వెల్కమ్. కంగ్రాచ్యులేషన్స్ సార్. ప్రతాప్ సార్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ను మన టీం తోటి షేర్ చేసుకోండి. అదేవిధంగా మన మధ్యలో సత్యనారాయణ గారు సిల్వర్ రాయల్టీ వాళ్ళు అచీవ్ చేశారు. సార్కు జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి సార్కు ఆర్థిక శుభాభివందనాలు. సార్ మీరు వెంటనే గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేసి మీ లక్ష్య సాధన ఏదైతే అనుకున్నారో 178 CR మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. తర్వాత సార్ ప్రతాప్ రాజు సార్ను నేను ఎస్ సార్ నేను మిమ్మల్ని కోస్ట్గా చేశాను, మాట్లాడండి సార్. వెల్కమ్ ప్రతాప్ సార్. సార్ మీ దగ్గరే అన్మ్యూట్ చేయండి. నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు గుడ్ ఈవినింగ్ అండి. హలో సార్ వినిపిస్తుంది, మాట్లాడండి సార్. నేను నెక్స్ట్ మనీ గురించి ఒక 2 minutes నేను మాట్లాడతాను. నేను గత 14 సంవత్సరాలు, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ నెట్వర్క్ మార్కెట్ యొక్క క్వాలిటీ గురించి నేను మాట్లాడాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. 14 సంవత్సరాల నెట్వర్క్లో నేను చూసింది ఏంటంటే అవి కాదు, అసలు నెట్వర్క్ మార్కెట్ అనేది కరెక్ట్ కాదు అనే విషయంలో నేను అవన్నీ కూడా చేసి ఒక రకమైన విసుగెత్తిపోయి టోటల్గా అసలు మానేశాను నెట్వర్క్. 9 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ నేను గూగుల్లో సెర్చ్ చేసి ఇవంతా చూసిన తర్వాత ఆ గురువు గారు చారి గారిని, మన చారి గారితో చాలా నెగిటివ్ కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే నాకున్న దురభిప్రాయం, నేను పడిన ఇబ్బందుల వల్ల ఈ నెట్వర్క్ మార్కెట్ అనే దాని గురించి చాలా దాంతో మాట్లాడాను. చాలా పేషెన్స్తో నాకు సమాధానం చెప్పడం జరిగింది. నేను చాలా కన్విన్స్ అయ్యాను. కన్విన్స్ వేరే కాదు, కరెక్ట్. అది నేను అంతా కూడా యాక్ట్ అంతా కూడా చూడటం జరిగింది. కంపెనీ ఏదైతే లీగల్ ఏదైతే ఉందో, తర్వాత గతంలో మేము ఫేస్ చేసినవి ఏవైతే ఉన్నాయో అది కింద వాడు చెక్స్ అయితే పైవాడికి కమిషన్ లేదు. సో అలాగనే వచ్చేసి ఒక డెప్త్కి వెళ్తే లెవెల్కి వెళ్తే వాళ్ళ లెవెల్ కమిషన్లు, ట్రిమ్మింగ్, సో ఇవన్నీ ఫేస్ చేసి టీం వర్క్ చేసి అలసిపోయాం. టోటల్గా ఎన్ని జిల్లాలో మీటింగ్లకు వెళ్ళాము. ఇవన్నీ కూడా నెగిటివ్స్ అన్ని కూడా మైండ్లో ఉండి నెట్వర్క్ అంటేనే చాలా ఇబ్బంది చేయకూడదని అనుకున్నాను. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ స్టడీ చేయడం జరిగిందో ఎలాంటి దీంట్లో మైనస్ పాయింట్స్ అనేది లేవు. అయితే నాకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దీంట్లో నేను పూర్తిగా పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాను. అయితే ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్ ఇది అంతా కూడా ఏదైతే ఉందో ఇప్పుడు నేను దీన్ని ఒక పాజిటివ్గా దీన్ని తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే నాతో పాటు నా మిత్రులు ఇప్పుడు ఆల్రెడీ ఈ సెమినార్లో ఉన్నారు. వాళ్ళు కూడా నాతో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళందరినీ నేను కన్విన్స్ చేయలే ఎవరిని కూడా. నేను చేయాల్సింది ఏంటంటే కమింగ్ టుగెదర్ ఈజ్ బిగినింగ్, వర్కింగ్ టుగెదర్ ఈజ్ ప్రోగ్రెస్, కీపింగ్ టుగెదర్ ఈజ్ సక్సెస్. ఇదే నేను మొదటి నుంచి నేర్చుకున్న మంత్రం, అదే నేను చేస్తున్నాను.
సో నేను ప్రతిరోజు ఇక్కడ సెమినార్కి అటెండ్ చేస్తున్నాను. ఎవరైనా వస్తే నేను చెప్పకుండా దీంట్లోకి రమ్మని చెప్తాను, ఇక్కడ వినండి అని చెప్తున్నాను. అంతకన్నా నేను ఎక్కువ చేయట్లేదు. వాళ్ళు నాతో పాటు వస్తున్నారు కాబట్టి ఇది ప్రోగ్రెస్గా ఉంది. సక్సెస్ అనేది టీం వచ్చిన తర్వాత అల్టిమేట్. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళందరికీ కూడా నా సందేశం, ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఎవరినైనా మనం తీసుకొచ్చి జూమ్లో కూర్చోబెట్టినప్పుడు చాలా మంది అందరూ కూడా కన్విన్స్ అవుతారని అనుకోవద్దు. దానికి నాకు చిన్న సూత్రం ఏంటంటే, నాకు అంతకుముందు గతంలో ఉన్నది నాకు నచ్చింది ఏంటంటే, మనం తీసుకొచ్చి ఎప్పుడైతే సెమినార్లో వినిపిస్తామో సమ్ విల్, కొంతమంది ఇష్టపడతారు, సమ్ వోంట్. సో వాట్, వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంక జనం లేరా, అగైన్ యూ గో ఫర్ ఇంకా మనకున్న కాంటాక్ట్స్లోకి వెళ్ళండి. అంటే ఇక్కడ నేను సింపుల్గా నేను చేస్తున్న, నా దగ్గర కాంటాక్ట్స్ ఉన్నాయి, ఐఎమ్ డూయింగ్ దిస్. డూప్లికేట్ ఇస్ ద కీ ఆఫ్ ది బిజినెస్. ఇవే నాకు తెలిసిన సూత్రం, ఇవే నేను ఫాలో అవుతున్నాను. అంతకంటే ఎక్కువ చేస్తుంది ఏం లేదు. నాకు ప్రతిరోజు సెమినార్ రెగ్యులర్ నేను ఉండటం అలవాటు. అలాగే నా టీంని ఇక్కడ ప్రజెంట్ చేయించడమే నేను చేస్తున్న పని. ఇంతకంటే గొప్పగా నేను చేస్తున్నది ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇక్కడ ఏంటంటే, గతంలో మీటింగ్స్ చేసి చాలా తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చేస్తున్నాం. ఇక్కడైతే ఏంటంటే చాలా కంఫర్ట్గా ఉంది. జస్ట్ జూమ్, మన ఇంట్లో కూర్చొని మన పనులు మనం చేసుకుంటూ జస్ట్ 2 hours ఇక్కడ స్పేర్ చేయడం అనేది ఎంత ఈజీగా ఉందంటే అంత ఈజీగా ఉంది. అయితే ఇక్కడ అవసరం ఏంటంటే బిలీఫ్, కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉంటే కాన్సెప్ట్ మీద. అది ఏమనుకుంటున్నామంటే, నెట్వర్క్ అనేది ఏమోలే ఒకసారి అటెండ్ అయితే మీటింగ్ అయితే సరిపోద్ది అనే ఫీలింగ్తో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా నేను అందరికి మిత్రులకు తెలియజేస్తున్నాను, మనం ఉద్యోగం ఎట్లా చేస్తున్నామో, ఉద్యోగానికి వెళ్తే డైలీ వెళ్తేనే శాలరీ వస్తుంది. అలాగనే దీనికి కూడా నెట్వర్క్ లో అలా ఒక కెరీర్ లాగా తీసుకుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఇందులో సక్సెస్ అవుతారు. ఇంకా మన అదృష్టం ఏంటంటే, చారి గారు ఏదైతే ఉన్నారో మనకి ఒక అప్లైన్ అవ్వటం, ఇలా తెలుగు సెమినార్లు చెప్పడం ఎంత పెయినో నిజంగా చెప్పాలంటే, అంత రిస్క్ తీసుకొని మన టీం అందరూ సక్సెస్ కోసం ఇంత సపోర్ట్ ఇస్తున్నప్పుడు సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. జస్ట్ ఆయన ఫాలో అవుతే చాలు. నేను అదే ఫాలో అవుతున్నాను. తప్పనిసరిగా నేను, ఇది నాది అసలు కానే కాదు, ఇది నేను ఏదో ప్రైమ్ 5 రావడం అనేది అసలు నా కాన్సెప్ట్ కాదు. సో నా గోల్ అనేది డైమండ్ అనేది నాకు గోల్. సో తప్పనిసరిగా నేను దానికోసం నేను ఇదే పని చేస్తాను. కృషి అంటే పెద్దగా చేసి కష్టపడేది లేదు దీంట్లో. ఇది రెగ్యులర్ గా నేను ఇదే ఫాలో అవుతాను. ఇదే నా సక్సెస్ మంత్రం. థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతాప్ సార్. అదేవిధంగా మన మధ్యలో సిల్వర్ రాయల్టీ అచీవర్ అయినటువంటి సత్యనారాయణ గారు హ్యాండ్ రైజ్ చేయండి. ఆ తర్వాత 399 సైన్అప్ చేసి 100 క్వాలిఫై చేసినటువంటి స్వాతి గారు, వారు కూడా ఈరోజు మన మధ్యలో వారి యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళకి నెట్వర్క్ ఏం తెలియదు, ఒక జాబ్ చేస్తూ ఈరోజు ఒక ఫుల్ టైమ్గా నెక్స్ట్ మనీని సెలెక్ట్ చేసుకొని మరి ఏ విధంగా చేశారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. కమాన్. తర్వాత ఇక్కడ క్రాంతి గారు నేను హ్యాండ్ రైజ్ చేశారు. అప్పటి వరకు నేను మీకు మీ క్వారీస్ ఏమన్నా ఉంటే నేను క్లియర్ చేస్తానండి. క్రాంతి గారు అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర చేయండి. స్వాతి గారి ఎక్స్పీరియన్స్ ఇందాం ఒక్కసారి, ఎందుకంటే మన టీంలోనే మొట్టమొదటిసారి ఒక హైయెస్ట్ అచీవ్మెంట్ అన్నమాట కోస్ట్గా చేశాను. షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. కమాన్. అందరికీ నమస్కారం. Firstly, I want to thank GST coordinator and my father, CN Chari garu. Next comes all my team and upline support starting from Subhash sir, Ankit sir, Virat sir, and whoever. Chandrasekhar sir kuda recent ga తీసుకున్న ట్రైనింగ్ డైమండ్ అయిన చంద్రశేఖర్ గారు సపోర్ట్ కూడా, అంటే వాళ్ళు చెప్పిన వర్డ్స్ ని ఇంప్లిమెంట్ చేయడం వల్లనే చేంజ్ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు జనరల్గా స్టార్టింగ్ నుంచి రెఫర్ చేయడము, వేరే వాళ్ళకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, సైన్ అప్ ఇంతే అనుకున్నాను ఇందులో వర్క్. కానీ ఎప్పుడైతే సుభాష్ సార్ యొక్క ట్రైనింగ్ తీసుకున్నానో రియల్ టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయిందనమాట. నా బిజినెస్ అనుకోండి, ఇది వర్క్ వాట్ ఎవర్. అక్కడ నుంచి తర్వాత మొన్న డైమండ్ చంద్రశేఖర్ గారి వర్డ్స్, ఉడాన్ అని వాళ్ళు ఎలాగైతే పేరు పెట్టారో చాలా మంచి వర్డ్స్ చెప్పారు. మనం ఎట్లయితే ఇంప్లిమెంట్ చేయాలో సుభాష్ సార్ క్లాస్ లాగానే ఉంది, కాకపోతే ఇట్ వాస్ బిట్ డిఫరెంట్. మొత్తం యాక్షన్ వైజ్ మనం ఇన్స్టెంట్ క్లోజింగ్ ఎలా చేయాలి అనేది నేను అక్కడ నేర్చుకున్నాను. సో ఈ ట్రైనింగ్స్ అలాగే
ఫ్రెండ్స్, నాకు అనిపించింది ఏంటంటే ఈజియెస్ట్ థింగ్ ఆన్ ఎర్త్ ఈజ్ ఫాలోయింగ్. ఓకే, మనం లీడ్ చేయాలి అనుకుంటే అది చాలా టఫెస్ట్ వర్క్, కానీ ఇక్కడ సింపుల్ ఫాలో. ఎవరిని ఫాలో అవ్వాలి మనం? మన ట్రైనర్ ఏదైతే చెప్తున్నారో, మనకి ప్లాన్ ఇస్తున్నారు, ఆ ప్లాన్ని సింపుల్గా ఫాలో అవ్వడం ఈజ్ ద సింప్లెస్ట్ అండ్ స్మార్టెస్ట్ వర్క్. మీరు అది ఎంత సింప్లెస్ట్గా చేస్తే అంత ఈజీ. నేను ఇంకా ఈ మధ్య ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా టైం వేస్ట్ చేయట్లేదు. సింప్లీ నేను వాళ్ళకి యాప్ ఇలా ఉంది, స్మార్ట్ ఫోన్లో మనం యూస్ చేసుకునే యాప్, మనం అర్న్ చేసుకోవచ్చు మన ఫ్రీ టైంలో చేసుకునే యాప్ అని చెప్పేసేసి నైట్ 9 to 10 సెషన్కి ఇన్వైట్ చేస్తున్నాను అంతే. ఇంకా నేను ప్లాన్ ఆ మాత్రం హార్డ్ వర్క్ కూడా చేయట్లేదు, ఎందుకంటే ఇట్స్ సచ్ ఏ సింప్లెస్ట్ టాస్క్ అని నాకు అనిపించింది. మనం చెప్పి వాళ్ళకి ఇంకేదో అర్థమయ్యి కాల్లో అసలు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెసే కాదు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఈ సిల్వర్ కాయిన్ అండ్ గోల్డ్ కాయిన్ అచీవ్మెంట్, మా అప్లైన్ నుంచి ఉన్న సపోర్ట్ నేను ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. దానికి ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అప్లైన్ నుంచి ఈరోజు నాకు దొరికిన బ్లెస్సింగ్స్, హూఎవర్ లైక్ చారీ సార్ అండ్ విరాట్ సార్ అండ్ అంకిత్ సార్, వాళ్ళ యొక్క సపోర్ట్ అండ్ వాట్ ఎవర్ చిన్న వర్క్ వాళ్ళు ఏది చెప్పినా కూడా నేను అది సీరియస్గానే ఇంప్లిమెంట్ చేశాను. ఓకే, వాట్ ఎవర్ డిజిటల్ లిస్ట్ కానీ ఏదైతే ఉందో మన వర్క్లో ఆ సీరియస్నెస్ ఉన్నప్పుడు మనకు రిజల్ట్ అనేది ఇలాగే ఉంటుంది. సో అంతే సార్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇన్ జిఎస్టీ ఫ్యామిలీ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈరోజు మన సత్యనారాయణ సార్ రేజ్ యువర్ హ్యాండ్, తర్వాత హరీష్ గారు, నేను అన్మ్యూట్ చేస్తా ఉన్నా. హరీష్ గారు, లింగమూర్తి గారి అండర్లో హరీష్ గారు, నేను అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి. హరీష్ గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర లెఫ్ట్ సైడ్లో అన్మ్యూట్ అని ఉంటుంది చూడండి, దాన్ని టచ్ చేయండి. సో సార్కి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైతే సిస్టమ్ రెడీ అయ్యిందో దాన్ని మనము అప్లై చేద్దాం, ఇంప్లిమెంట్ చేద్దాం. డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. సో ఈరోజు మన యొక్క ప్రజెంటేషన్ సెషన్ ఇక్కడ క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు మన మధ్యలో 5 ప్రైమ్ అచీవర్ అయినటువంటి వివి ప్రతాప్ రాజు గారికి, హైదరాబాద్ వాస్తవ్యులు, అదేవిధంగా సిల్వర్ రాయల్టీ అచీవ్ అయినటువంటి హైదరాబాద్ వాస్తవ్యులు సత్యనారాయణ గారు, మన టీంలోనే హైయెస్ట్గా 100 ప్రైమ్ మెంబర్స్ చేసినటువంటి హైదరాబాద్ వాస్తవ్యులు స్వాతి గారికి, అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ క్రాంతి గారు, నేను అన్మ్యూట్ చేస్తున్నాను, మీరు మాట్లాడండి. ఆ తర్వాత బ్యానర్స్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి, కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్కు అందరికీ వన్స్ అగైన్. ఓకే క్రాంతి గారు, మీరు మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి క్రాంతి గారు. సార్, మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్, మై సీనియర్ ఇస్ నాగేశ్వరరావు నారాయణ శెట్టి. ఎక్కడి నుంచి సార్, ఏ ఊరు నుంచి అండి? ఐఎమ్ టాకింగ్ ఇన్ శ్రీకాకుళం. శ్రీకాకుళం, చెప్పండి క్రాంతి గారు. సార్, ఐ వాంట్ టు టెల్ అబౌట్ యూపీఐ ట్రాన్సాక్షన్ సార్. చెప్పండి. సార్, I want to upgrade UPI transactions merchant apps, sir. Okay. I'm telling about that merchant app is not working correctly. Merchant exactly. Merchant app is under process, sir. It will take some time. It is under process. చెప్పండి సార్. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పేటిఎం కానీ లేకపోతే ఫోన్ పే, గూగుల్ పే, ఎనీ యాప్ అదర్స్, బికాస్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ దట్ ఏంటంటే మన యాప్ ఇంకా అప్గ్రేడ్ గా ఉండాలని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా అవుతుంది సార్. ఇందులో ఏంటంటే వాళ్ళు మీరు చెప్పినటువంటి ఏవైతే యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా B2C అన్నమాట. ఇది B2B విధానం. దానికి దీనికి టాస్క్ వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు గూగుల్ పేలో మీ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో సార్, అది మీరు అనుకున్న ఆశించింది ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా మీరు ఆశించడంలో తప్పు లేదు, అంతకంటే ఎక్కువ కూడా అవుతుంది. కాకపోతే ఏమవుతుంది సార్ అంటే, ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న అన్ని యాప్స్ కూడా B2C అన్నమాట, ఓన్లీ వన్ సైడే ఉంది అవి. కానీ ఇక్కడ B2Bలో మనది ప్రిపేర్ అవుతుంది. మీకు ప్రతి మీటింగ్లో కూడా నేను ఏం చెప్తానంటే, మనది అండర్ డెవలపింగ్ కాబట్టి మనము ఒకటి యాడ్ అవుతూ వస్తుంది. మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో
మీ ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్ ఫుల్ఫిల్ అవుతాయి, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం అంతే. కాదు అనేది ఏం లేదు, తప్పకుండా అవుతుంది. ఓకే సార్. ఏంటంటే నా ఆలోచన ఏంటంటే సార్, మన యాప్ లో లేని ఫ్యూచర్ అనేది ఉండకూడదు సార్. డెఫినెట్ గా నెంబర్ 1 ప్లాట్ఫామ్ అని ఎప్పుడు అంటాం సార్. ఏ ఐకాన్ అయితే ప్రొవైడ్ చేస్తామో ప్రతి ఐకాన్ కి సంబంధించిన ఫ్యూచర్ అనేది వర్కౌట్ అవ్వాలి సార్. అవును, అవుతుంది సార్, నో ప్రాబ్లము. ఇప్పుడు మీరు యూజరా అర్నరా నాకు అది చెప్పండి. యూజర్ సార్. ఓకే రైట్. అయితే యూజర్ అయితే మీ సీనియర్ తోటి మీరు టచ్ లో ఉండండి. మీకు ఏవేవైతే కావాలని మీరు అనుకుంటున్నారో అవన్నీ అతనికి నోట్ చేయండి. ఆల్మోస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రతిసారి కూడా కాల్ చేసి మీటింగ్ వినమని చెప్పేసి, ఏమైనా తప్పు కానీ ఏమైనా లోటుపాట్లు కానీ ఏమైనా వినడంలో కానీ పొరపాటు ఉన్నా సరే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు సార్. ఎవరు? నాగేశ్వరరావు గారు. అంటే నేను ఏమంటున్నాను సార్ అంటే ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి యూజరు, రెండోది అర్నర్. ఒకవేళ గనక అర్నర్ అయినట్లయితేనేమో మీటింగ్కు రావాలి, దానికి సంబంధించింది నేర్చుకోవాలి, మన కింద ఉన్న యూజర్లకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మీకు సంబంధించింది యాప్ డెవలప్మెంట్కి సంబంధించింది ఏదైతే ఉందో, ఒకవేళ మీరు యూజర్ అనుకోండి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడండి, హైదరాబాద్లో నేను ఉంటాను. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతను ఏం చేశాడు, యూజర్ అన్నమాట. ఎలక్ట్రిసిటీ బిల్లు మార్చి నుంచి మాకు లేదు ఇక్కడ. అంటే నేను వచ్చినప్పుడు అక్టోబర్లో ఉందండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ ప్రాంతంలో ఉంది. అయితే అతను యూజరు కాబట్టి అతనికి నేను చెప్పితే అయిన తర్వాత నేను అతనికి ఫోన్ చేసి చెప్తా. అతను మీటింగ్కు రావాల్సిన అవసరం లేదు. ఇది మీటింగ్స్ అనేది ఎవరి కోసం అంటే అర్నర్ కోసం. కాబట్టి మీరు యూజర్ అయినట్లయితే మీరు ఇంత పెయిన్ తీసుకొని మీటింగ్కి వచ్చి మీటింగ్లో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు. మీ డెవలప్మెంట్స్ ఏవైతే అనుకుంటారో ఆ డెవలప్మెంట్స్ అన్ని మీ సార్ మీకు అప్డేట్ చేస్తాడు. దిస్ ఈజ్ మై హానబుల్ రిక్వెస్ట్ సార్. నాట్ యువర్, నేను రిక్వెస్ట్ మీకు ఏం చెప్తున్నాను సార్ అంటే, మీకు డెవలప్మెంట్స్ అన్ని వచ్చిన తర్వాత మీరు రావచ్చు, అర్నర్ గా మీరు అప్పటిదాకా పని చేసుకోవచ్చు. 2 ఛాయిస్ మీకు ఉన్నాయి అన్నమాట. అయితే మీరు ఏదైతే చెప్పినరో పాసిబుల్ ట్రై టు అండర్స్టాండ్ మై రిక్వెస్ట్. ఇక్కడ నేను చేసేది ఏం లేదండి, నేను ఓన్లీ మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నా. మీకు కంపెనీ మెయిల్ ఐడి ఉంది, కంపెనీకి మీరు మెయిల్ పెట్టవచ్చు, అన్ని ఇచ్చవచ్చు. ఇది ఓన్లీ ఫర్ మీకు డెవలప్మెంట్ యాంగిల్లో. నేనేం చేయలేను, నా చేతిలో ఏం ఉండదు. కాబట్టి మీరు యూజర్ అయినట్లయితే మీకు యాప్లోనే ఉంటుంది. అక్కడ ఆ యాప్లో మీకు ఎక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి, అక్కడ కాంటాక్ట్ అజ్ ఉంటుంది. కాంటాక్ట్ అజ్లో మీరు మెసేజ్ పెట్టేస్తే డైరెక్ట్ అభిషేక్ కుమార్ బర్మన్ సార్ చూస్తారు, మీకు సరిపోతుంది. ఆ తర్వాత మీరు రావచ్చు, వెల్కమ్, రావద్దని నేను అనట్లేదు. మీరు రావచ్చు, మీరు చెప్పొచ్చు, మాట్లాడవచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అన్ని డెవలప్ అయిపోతుంది. ఈరోజు పేటిఎం ఉంది, గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది. నేను 4 సంవత్సరాల నుంచి వాడుతున్నానండి. నాకు ఒక 800 రూపాయల క్యాష్ బ్యాక్ వచ్చింది. కాబట్టి మీరు ఒక యూజర్గా ఓన్లీ యూజ్ చేసుకుంటే మీకు ఆ లాభం అవుతుంది. అదే కనుక యాప్లో మనం వాడుకోవడం ద్వారా ఆ బెనిఫిట్ అంతే, కానీ యాప్ని మీరు ప్రమోట్ చేయడం ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే నాకు చాలా బెనిఫిట్ కనిపించింది సార్. నేను ఫస్ట్ 1 రీఛార్జ్ చేశాను సార్, 599 రీఛార్జ్. రిడీమ్ లో మనకున్న రివార్డ్ పాయింట్స్ లో 1% రిలెక్ట్ అయింది సార్, డిలెక్ట్ అయింది. 2% క్యాష్ వచ్చింది సార్. అవును, మీకు ఒక్కసారి కాదు, మీకు 9.09% ప్రాఫిట్ వచ్చింది సార్. ఇది లెవెల్ క్యాష్ బ్యాక్ అంటారు. అందుకే నేను ఏం చెప్తున్నాను సార్ మీకంటే, బట్ ఏంటంటే ఇంకా మోర్ దెన్ ఫ్యూచర్స్ మన యాప్ లో ఉంటే వన్ అవుతుంది. డెఫినెట్ గా అవుతుంది. దాంట్లో డౌట్ 0.001% కూడా మీకు డౌట్ లేదు. మనకి ఇప్పుడు ఇంకా అసలు పిక్చర్ స్టార్టే కాలేదు. ఇంకా న్యూస్ రీల్ మనం న్యూస్ రీల్లోనే ఉన్నాం ఇప్పుడు. ఇంకా మీరేం చేస్తారు సార్ అంటే, మీ యొక్క విలువైనటువంటి సమయంలో 2 గంటలు దీనికి స్పేర్ చేయండి. తర్వాత మీ ప్రజలకు మీరు చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, ఇది డెవలపింగ్ యాప్ అండి అని చెప్పి మీరు పని చేసుకోండి. ఆ డెవలప్ అయినా యాడ్ చేసుకోండి, అంత లోపల ఇన్కమ్ కూడా యాడ్ చేసుకోండి. మీరు అట్లా మీరు ఒక అర్నర్గా మారండి. మీరు డెఫినెట్గా మీకు లాభం అవుతుంది. లేదు సార్, ఎర్నింగ్ ఉంది, యూసేజ్ ఉంది సార్ మన దాంట్లో. ఓకే రైట్, వెల్కమ్ సార్. మనం ప్రతిరోజు కలుసుకుందాం. ఎవ్రీడే మీరు రాండి. నాగేశ్వరరావు సార్తో కూడా మీరు టచ్లో ఉండండి సార్. తప్పకుండా మనం అన్నీ కూడా మాట్లాడదాం. మీరు తొందరగా ఒక పని చేయండి. ఈరోజు 9వ తారీఖు, రేపు ఎల్లుండి 2 రోజులు టైం ఉంది సార్. ఈ 2 రోజులలో మీరు ఒక 20 మందిని మీరు ప్రైమ్ మెంబర్లు చేయండి. చేస్తే ఏమవుతుంది అంటే, ఆర్టీపీ ప్రోగ్రామ్ ఉందండి, అంటే రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రాము. అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తోటి మనము 3 days 2 nights ఉండొచ్చు. మీ వ్యూస్ అన్ని కూడా డైరెక్ట్ సార్ తోటి మీరు మాట్లాడవచ్చు సార్. మనం అందరం వెళ్తున్నాము, మీరు కూడా రాండి అక్కడికి కలిసి మీరు చేయండి. ఈ 2 రోజులలో మీరు ఒక 20 మందిని ప్రైమ్ మెంబర్లు చేయండి సార్. చేస్తే మనము రేపు నైట్ కూడా అటెండ్ చేయించండి. మనం స్వయంగా సార్ తోటి స్వయంగా మాట్లాడదాం. మనం మెసేజ్ మెయిల్ ఎందుకు, స్వయంగా మాట్లాడదాం.
ఓకే సార్, ఓకే ఓకే సార్. వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ నైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీ అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. గుడ్ నైట్. రేపు ఉదయం 7 o'clock లైవ్ మనం మళ్ళీ ఎడ్యుకేషన్ లో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ నైట్, శుభ్ర.